హలో గైస్, వెల్కమ్ టు ఆర్వి ఎక్స్ప్లెయిన్స్. ఈ రోజు ఒక మంచి స్టోరీ మీకోసం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఎక్కడికి వెళ్లకుండా ఫుల్ వీడియో చూసేయండి. డ్రామా స్టార్టింగ్ లో మనకి హీరో జైని చూపిస్తారు. అతని అసిస్టెంట్ వచ్చి, సార్ మనకు కావాల్సిన ఆ వాన్ పోలికలతో ఉన్న అమ్మాయి దొరికేసింది. తను షార్ట్ డ్రామాస్ లో ఒక చిన్న యాక్టర్ అని చెప్తాడు. కట్ చేస్తే షూటింగ్ స్పాట్ లో ఒక మూవీ డైరెక్టర్ మన హీరోయిన్ నియాన్ మీద అరుస్తూ ఉంటాడు. స్క్రిప్ట్ ఎందుకు మార్చావని అడిగితే నియాన్ చాలా కోపంగా, స్క్రిప్ట్ లో ఒక్కసారి మాత్రమే నన్ను కొట్టమనుంది, కానీ తను నన్ను 5 సార్లు కొట్టింది అని చెప్తుంది. దానికి ఆ డైరెక్టర్, అయితే ఏంటి, ఎన్నిసార్లు కొడితే అన్నిసార్లు దెబ్బలు తినాలి, యాక్టింగ్ కూడా రాకపోతే ఇక్కడ నుంచి వెళ్ళు అని అరుస్తాడు. నియాన్ కి మండిపోతుంది. నేను కూడా ఎప్పటి నుంచో ఈ చెత్త జాబ్ వదిలేద్దాం అనుకున్నాను అని చెప్పి డైరెక్టర్ ని కూడా రెండిచ్చుకుంటుంది. అప్పుడే అక్కడికి కొంతమంది రౌడీలు వస్తారు. ఏ నియాన్, మీ నాన్న చేసిన అప్పులు నువ్వే తీర్చాలి అని బెదిరిస్తుంటారు. నియాన్ వెంటనే డైరెక్టర్ ని వాళ్ళ మీదకి తోసేసి అక్కడ నుంచి పరుగు అందుకుంటుంది. కానీ పరిగెడుతూ ఒకరిని బలంగా ఢీకొట్టి కింద పడిపోతుంది. వెనకాల చూస్తే రౌడీలు వస్తున్నారు. కానీ వాళ్ళు అప్పుడే అక్కడ లైన్ లో నిలబడిన బాడీ గార్డ్స్ ని చూసి ఆగిపోతారు. ఎందుకంటే అక్కడుంది మన హీరో జై గారు. ఆ రౌడీలు అతన్ని చూడగానే భయంతో వణికిపోతారు. అమ్మో, ఈయన జై ఫ్యామిలీలోనే మోస్ట్ డేంజరస్ అండ్ రూత్లెస్ లాయర్ అని చెప్పుకుంటూ వెళ్లిపోతారనమాట. జై నియాన్ మీద గొడుగు పట్టి ఒక ఫోటో చూపిస్తూ ఆమెను అలానే చూస్తూ, ఓహో నువ్వేనా అమ్మాయిది అని అడుగుతాడు. నియాన్ ఆ ఫోటో చూసి, ఏంటి ఇది నా ఫోటోనా అని అడుగుతుంది. కాదు, ఇది లీ ఫ్యామిలీ సెకండ్ లేడీ వాన్ ఫోటో అని అతను సీరియస్ గా చెప్తాడు. నియాన్ మనసులో, అంటే ఇన్నాళ్ళు నేను షార్ట్ డ్రామాస్ లో చేసిన యాక్టింగ్ ఇప్పుడు నా రియల్ లైఫ్ లో జరుగుతుందన్నమాట. ఖచ్చితంగా నేను ఒక రిచ్ ఫ్యామిలీ కూతురునై ఉంటాను, చిన్నప్పుడు తప్పిపోయి ఉంటాను అని హ్యాపీగా ఫీల్ అవుతున్నప్పుడే జై ఒక బ్లాక్ కార్డ్ ఇచ్చి, నువ్వు ఆ వాన్ లాగా యాక్టింగ్ చేయాలి అని అంటాడు. మన నియన్ అయితే యాక్టింగ్ చేయాలన్నమాట అని వెంటనే యాక్టింగ్ మూడ్ లోకి వెళ్లిపోతుంది. ఆ చెప్పండి నెక్స్ట్ డైలాగ్, యంగ్ లేడీ వెల్కమ్ టు మ్యాన్షన్ అని రావాలి కదా అని మనసులోనే అనుకొని, ఐ గాట్ ఇట్, నువ్వు ఈ డ్రామాకి హీరోవి, నేను నీ చైల్డ్హుడ్ ఫస్ట్ లవ్ ని కదా, అయితే నువ్వు కరెక్ట్ ప్లేస్ కే వచ్చావు, దీనికి పర్ఫెక్ట్ యాక్టర్ ని నేనే అని ఆ క్రెడిట్ కార్డ్ తీసుకోబోతుంది. అప్పుడు జై క్లారిటీ ఇస్తాడు, నువ్వేం రిచ్ ఫ్యామిలీ కూతురువి కాదు, కానీ నువ్వు వాళ్ళ కూతురులా యాక్టింగ్ చేయాలి అని చెప్పి. నియాన్ నవ్వుతూ, అత్త విషయం, యాక్టింగ్ లో నేను ఒక తోప్ తురుంకాన్ని, నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు అని బిల్డప్ ఇస్తుంటే జై టైం అవుతుంది పద అని తన కాలర్ పట్టుకుని లాక్కెళ్తుంటే అతను వెనకాలే పరిగెడుతుంది. అతను తన్ని లీ ఫ్యామిలీ విల్లాకి తీసుకొస్తూ ఆ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ అన్ని చెప్తూ ఉంటాడనమాట. నువ్వు వాన్ లాగా యాక్ట్ చేయాలి, ఆమె మిస్టర్ లీకి ఫస్ట్ వైఫ్ కూతురు, ఆమెను ఎప్పుడు ఫారెన్ పంపించేశారు, అక్కడ సోఫాలో కూర్చున్న ఆమె నీ స్టెప్ మామ్ అని చెప్తాడు. నియాన్ మనసులో, స్టెప్ మామా, ఇదేం షార్ట్ డ్రామారా బాబు, ఆ డ్రామాస్ లో స్టెప్ మామ్స్ పెద్ద డెవిల్స్ అయి ఉంటారు అని కంగారు పడుతూ ఉంటే జై సీరియస్ గా అంటాడు, నువ్వు ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళలేవు, నీ తండ్రి మిస్టర్ లీ చనిపోయారు, నువ్వు ఆయన అంత్యక్రియలకు కూడా రాలేదు అని వాళ్ళ ఫాదర్ ఫోటో చూపిస్తాడు. నియాన్ వెంటనే తన యాక్టింగ్ టాలెంట్ బయట పెడుతుంది. గ్లిజరిన్ కూడా వాడకుండా ఏడుపు స్టార్ట్ చేస్తుంది. జై ఆపే లోపే పరిగెత్తుకుంటూ ఆ ఫోటోను గట్టిగా హక్ చేసుకుని, డాడీ మీ కూతుర్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారా డాడీ అని తెగ బిల్డప్ ఇస్తుంది. అది చూసి స్టెప్ మామ్ కి డౌట్ వచ్చి, ఇది నిజంగానే వానా లేక ఏదైనా ప్రొఫెషనల్ యాక్టర్ ని పట్టుకొచ్చారా అని అడుగుతుంది. జైకి టెన్షన్ పుడుతుంది, కానీ కవర్ చేస్తూ యంగ్ లేడీకి తన తండ్రిని కోల్పోయిన బాధలో అలా ప్రవర్తిస్తోంది అని చెప్తాడు. కానీ లోపల మనసులో, ఈ పిల్ల కళ్ళలో నీళ్లు రాకపోయినా యాక్టింగ్ మాత్రం బాగా అదరగొడుతుంది అని అనుకుంటాడు. అంతసేపు కష్టపడి ఏడ్చేసరికి దొంగేడు పేడవడానికి అవ్వక ఒక గ్లిజరిన్ బాటిల్ తీయబోతుంటే అది కింద పడిపోతుంది. అది చూసి జై పరిగెత్తుకుంటూ వెళ్లి తన కాలుతో దాన్ని అదింపడతాడు. స్టెప్ మామ్ అంటుంది, నువ్వు ఈ అమ్మాయిని ఆస్తి కోసం ఇక్కడికి తెచ్చావా అని. దానికి జై, ఆయన చివరి కోరిక ప్రకారమే యంగ్ లేడీని ఇంటికి తీసుకొచ్చాను అని చెప్పి ఆ గ్లిజరిన్ బాటిల్ ని మెల్లగా సోఫా కిందకి నెట్టేస్తాడు. యంగ్ లేడీ అలసిపోయింది, తన్ని రూమ్ లోకి తీసుకెళ్తాను అని అంటాడు. అప్పుడే ఒక నాని ఏడుస్తూ వచ్చి నియాన్ని హక్ చేసుకుంటుంది. నియాన్ జై వైపు చూస్తే అతను కళ్ళతో ఏదో సైగ చేస్తాడు. ఆమె దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుని ఆ నానిని గట్టిగా హక్ చేసుకుని, మమ్మీ మీ కూతురు మీద చాలా కోపంగా ఉన్నారా, నాన్న చనిపోయినప్పుడు అంత్యక్రియలకు కూడా రాలేకపోయాను మమ్మీ అని అంటుంది. అది వినగానే అందరూ షాక్. స్టెప్ మామ్ అయితే, ఇదేంటి, ఇంట్లో వాళ్ళని కూడా గుర్తుపట్టలేకపోతుంది, ఇది అసలు వానేనా అని అరుస్తుంది. అది విన్న నియాన్ టెన్షన్ తో మనసులో, బాప్రే ఇది మమ్మీ కాదా, అయ్యో తప్పుగా అర్థం చేసుకుని చచ్చానే అని ఒకటే భయపడుతుంటే ఆ నాని, నేను నీ నానినమ్మా, నిన్ను చిన్నప్పటి నుండి పెంచింది నేనే, నన్ను మర్చిపోయావా అని ఏడుస్తూ ఉంటే స్టెప్ మామ్ వచ్చి, తను ఎలా మారిపోయింది, మా ఆస్తి కొట్టేయడానికి ఎవరో ఫేక్ అమ్మాయిని తెచ్చారు, నన్ను కూడా గుర్తుపట్టలేదంటే తను అసలు వానే కాదు, చెప్పు ఎవరు నువ్వు అని నియాన్ మీద పడుతుంది. సిచ్యువేషన్ డేంజర్ లో ఉందని చెప్పి జై వెంటనే తన అసిస్టెంట్ కి సైకిల్ చేస్తుంటే నియాన్ ఒకటే సుస్సు పడుతుంది. వామ్మో, సీన్ మొత్తం చండాలని చేశాను, ఈ రూత్లెస్ వెధవ నన్ను ఇక్కడే చంపేసి పాడగట్టేలా ఉన్నాడు, ఏదో ఒకటి చేయాలి అని అనుకుని వెంటనే నానిని పట్టుకుని, నాని నువ్వే నన్ను పెంచావు కదా, నిన్నే నా సొంత తల్లిలో అనుకుంటున్నాను నాని, నాన్న వెళ్లిపోయారు, ఇప్పుడు నువ్వు కూడా నన్ను వదిలేస్తావా నాని అని హక్ చేసుకుని ఏడుస్తుంది. దాంతో ఆ నాని కరిగిపోయి తన్ని హక్ చేసుకుంటుంది. జై కవర్ చేస్తూ,
యాక్సిడెంట్ వల్ల తన బిహేవియర్ లో కొంచెం మార్పు వచ్చింది అని చెప్తాడు. సరిగ్గా అప్పుడే అక్కడికి లీ ఫ్యామిలీ థర్డ్ మాస్టర్ హాన్ ఎంట్రీ ఇస్తాడు. అతను నియాన్ అలానే చూస్తూ, నువ్వు అందరినీ పిచ్చోళ్ళని చేయొచ్చు, కానీ నన్ను కాదు, నా కళ్ళకి నువ్వెవరో ఇప్పుడే దొరికిపోతావు అని తను అలానే గుర్రుగా చూస్తూ ఉంటాడు. జై నియాన్ కి అడ్డుగా నిలబడి, థర్డ్ యంగ్ మాస్టర్, నువ్వే నైట్ క్లబ్ లో ఫుల్ గా తాగొస్తున్నావు, మీ నాన్న చనిపోయి ఇంకా కొన్ని రోజులు కూడా అవ్వలేదు, అప్పుడే మళ్ళీ నువ్వు తాగి తూలుతున్నావా, ఏదైనా రిపోర్టర్ గనుక నిన్ను ఫోటో తీస్తే ఈ ఫ్యామిలీ పరువు పోతుంది అని అరుస్తాడు. వాళ్ళ మమ్మీ ఏదో మాట్లాడే లోపే హాన్, మమ్మీ నేను డ్రింక్ చేయలేదు, ఈ జైని డాడీ హైర్ చేశారు కదా, కానీ ఇప్పుడు ఇతను మన ఫ్యామిలీ ఆస్తి కొట్టేయడానికి ఇవాన్ని ఇక్కడికి పట్టుకొచ్చాడు, అసలు తను డాడీ కోసం ఎందుకు ఏడుస్తుంది, ఇది పక్కా యాక్టింగ్ అయితే అని నియాన్ వైపు వేలు చూపిస్తాడు. నియాన్ కి కాలిపోతుంది, తన ప్లాన్ ఎక్కడ ఫ్లాప్ అయిపోతుందోనని. కోపంతో హాన్ వేలుని వెనక్కి విరిచేసి, రే పెద్దోళ్ళతో ఇలాగేనా మాట్లాడేది, పిల్ల బచ్చా వెదవా, నేను నీ సిస్టర్ రిరా, పద నీకు ఈ రోజు పద్ధతులు అనేవి నేర్పిస్తాను అని వార్నింగ్ ఇస్తుంటే హాన్ నొప్పి భరించలేక, నా చెయ్యొదులు నా చెయ్యొదులు అని అరుస్తాడు. జై వాళ్ళందరినీ దూరం చేసి, మీ నాన్న చనిపోవడానికి ముందే ఒక విల్ రాశారు, లీ ఫ్యామిలీలో ఏ మెంబర్ అయినా సరిగ్గా బిహేవ్ చేయకపోతే వాళ్ళని వారసుల లిస్టు నుండి తీసేస్తారు అని చెప్తాడు. వాళ్ళ మమ్మీ వెంటనే, వాడు ఇంకా పిల్లాడు కదా బాబు వదిలేయి అని అంటే, నియాన్ నవ్వి, దున్నపోతులా ఉన్నాడు వీడు పిల్లాడా అని ఏడిపిస్తుంది. హాన్ కి పిచ్చి కోపం వస్తుంది. జై వెంటనే నియాన్ని రూమ్ లోకి తీసుకెళ్తుంటే వాళ్ళ మమ్మీ హాన్ చెవి పట్టుకుని, నీకు పనికి మాలిన మాటలు తప్ప ఇంకేమి రావురా అని లోపలికి లాక్కెళ్తుంది. హాన్ కోపంగా, మమ్మీ ఆ రోజు తను లిల్లీని చంపేంత పని చేసింది కదా, ఇప్పుడు నిజంగా తన్ని ఇక్కడే ఉండనిద్దామా, తన వల్ల మన ఫ్యామిలీ నాశనం అయిపోతుంది అని అరుస్తాడు. వాళ్ళ మమ్మీ, మనం ఏం చేయలేం, కానీ నువ్వు మాత్రం ఏదైనా పిచ్చి పనులు చేసి నీ అన్నయ్యకి ప్రాబ్లమ్స్ తేవద్దు అని వార్నింగ్ ఇస్తుంది. ఇంకో పక్క జై నియాన్ని రూమ్ లోకి తీసుకొచ్చి, నిన్ను ఇక్కడ పిచ్చి పనులు చేయొద్దని చెప్పాను కదా, ఈ ఇంట్లో అంతా నీ శత్రువులే ఉన్నారు, నువ్వు కనుక దొరికిపోతే నిన్ను ముక్కలు ముక్కలు చేసి మూటగట్టి పడేస్తారు అని వార్నింగ్ ఇస్తుంటే, నియాన్ కాన్ఫిడెంట్ గా నవ్వి, పర్లేదులే బాస్, ఫ్యామిలీ అన్నాక ఇవన్నీ కామనే కదా అని లైట్ తీసుకుంటుంది. జై తన కళ్ళలోకి సీరియస్ గా చూస్తూ, చెప్పేది జాగ్రత్తగా విను, ఈ ఫ్యామిలీలో ఒక్కడు కూడా మంచివాడు లేడు, అర్థమైందా అని సీరియస్ అవుతుంటే తను హా అని తలోపుతుంది. జై ఒక కాంట్రాక్ట్ పేపర్ తీసి, ఇప్పుడు దీని మీద సైన్ చేయి అంటాడు. నియాన్ ఆలోచిస్తూ అడుగుతుంది, ఈ వాన్ లాగా యాక్ట్ చేయడంలో చాలా రిస్క్ ఉంది బాస్, మరి నా సేఫ్టీ కోసం ఏమైనా ఉందా, ఒకవేళ నేను ఇక్కడే టపా కడితే నాకేమైనా ఇన్సూరెన్స్ వస్తుందా అని అడుగుతుంది. దానికి జై, నేను చెప్పింది చెయ్యి, అప్పుడే నువ్వు బ్రతుకుంటావు అని అంటే, నియాన్ ఒక మాట అడుగుతుంది, నేను గనక సైన్ చేయను అంటే నువ్వు నన్ను ఇక్కడే పాతేస్తావా అని అడిగేసరికి జై రౌడీలా, అవును ఉప్పు పాతరేస్తాను అని అంటాడు. నియాన్ భయపడి, ఆ సరే సరే అర్థమైంది, అంత కోపం ఎందుకు బాస్ అని సైన్ చేస్తూ, కానీ ఈ వాన్ ఏదో విలన్లాగా ఉంది, తను ఏమైనా పెద్ద పెద్ద ముదురు పనులు చేసిందా, అందుకే ఈ లీ ఫ్యామిలీ తన్ని బయటికి పంపించేశారా అని అడుగుతుంది. దానికి జై, వాన్ మంచిది కాకపోవచ్చు, కానీ ఈ ఇంట్లో వాళ్ళు తనకంటే డేంజరస్ వాళ్ళు అని చెప్తాడు. నియాన్కి ఇంకో డౌట్ వస్తుంది, మరి అసలైన వాన్ ఇప్పుడు ఎప్పుడొస్తుంది బాస్, నేను ఇంకెన్నా లాక్ చేయాలి అని అడిగితే కట్ చేస్తే మనం ఫ్లాష్ బ్యాక్ సీన్ చూస్తాం. అసలైన వానికి ఫోన్ లో వాళ్ళ డాడీ చనిపోయారు అని తెలియగానే తను డేంజరస్ గా నవ్వుతూ, చచ్చాడా, ఫైనలీ ఆ ముసలోడు చచ్చాడు, చాలా మంచిదైంది, ఇక ఆస్తంతా నాదే అని చెప్తూ పక్కనే ఉన్న జైతో అంటుంది, నువ్వు కూడా నీ పగ తీర్చుకోవాలి అనుకుంటున్నావు కదా అని. కానీ సరిగ్గా అప్పుడే వాళ్ళ కారు యాక్సిడెంట్ కి గురవుతుందన్నమాట. దాంతో వాన్ హాస్పిటల్ అడ్మిట్ అవుతుంది. జై అసిస్టెంట్ వచ్చి, ఇది ఎవరో ఆమె ఎనిమీస్ పని సార్ అని చెప్తాడు. జై మాత్రం, ఆమె ఎనిమీస్ తో నాకేం పని లేదు, నాకు ఇప్పుడు ఇంపార్టెంట్ పని ఏంటంటే వాన్ లాంటి ఒక డూప్లికేట్ ని వెతకడం అని చెప్తాడు. లీ ఫ్యామిలీ వాళ్ళు మా అమ్మకి చేసిన అన్యాయానికి వాళ్ళకి వడ్డీతో సహా తిరిగిచ్చేస్తాను అని కసితో అంటాడు. ప్రెజెంట్ కొస్తే జై నియాన్ తో, వాన్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది, తను తిరిగి వచ్చే వరకు నువ్వు ఈ యాక్టింగ్ కంటిన్యూ చేయాలి అని చెప్తాడు. నియాన్ ఆ కాంట్రాక్ట్ లో ఒక్కొక్క లైన్ చదువుతూ ఎక్సైట్మెంట్ అవుతూ, ఓ మై గాడ్, నాకు మిలియన్స్ బిలియన్స్ ఇస్తున్నారా బాస్, వీకెండ్ లో చేస్తే ట్రిపుల్ శాలరీనా, ఓవర్ టైం చేస్తే డబుల్ శాలరీనా, ఇదేదో పంపడ్ర దొరికినట్టే ఉంది అని ఫుల్ ఖుషి అయిపోయి, బాస్ ఇప్పటి నుండి నువ్వే నా గాడ్ ఫాదర్ వి అని చెప్పి హ్యాపీగా సైన్ చేస్తుంది. అసిస్టెంట్ ఇంకో కాంట్రాక్ట్ కూడా ఇస్తే, ఏంటిది, నేను మరీ అంత ఆశగొట్టుదాన్ని కాదు, ఆ 3 మిలియన్స్ చాలే అంటుంది. కానీ ఆ కాంట్రాక్ట్ లో ఒక రూల్ ఉంటుంది, ఒకవేళ నువ్వే మాత్రం తప్పు చేసినా తీసుకున్న దానికి 10 రెట్లు కట్టాలి అని ఉంటుంది. అది చూసి నియాన్ కి ఫ్యూజులు ఎగిరిపోతాయి. జై తన ముఖాన్ని పట్టుకుని, ఇప్పటి నుండి నువ్వు లీ ఫ్యామిలీ సెకండ్ లేడీ వాన్వి, నీకు డబ్బు హోదా అన్ని వస్తాయి, కానీ ఏ చిన్న తప్పు జరిగినా నియాన్ అనే అమ్మాయి ఈ ప్రపంచంలో ఎక్కడుందో కూడా తెలియకుండా చేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. నియాన్ కి సుస్సు పడుతుంది, ఎందుకంటే తను ఆల్రెడీ సైన్ చేసేసింది కాబట్టి ఏం చేయలేక భయపడుతూ ఉంటుంది. అంతలో బయట నుండి హాన్ అరుస్తాడు, మీరు లోపల ఏం మాట్లాడుకుంటున్నారు అని. వాడు లోపలికి వచ్చే లోపే జయ కాంట్రాక్ట్ దాచాలని చూస్తాడు, కానీ కంగారులో నియాన్ అతని మీద పడిపోతుంది. ఇద్దరు చాలా క్లోజ్ గా వచ్చేస్తారు. హాన్ లోపలికి వచ్చి ఆ సీన్ చూసి కళ్ళు మూసుకుంటాడు, చాలే
సర్లే మీ ఇద్దరి మధ్య ఎఫ్ఐఆర్ నడుస్తుందని నాకు ముందే తెలుసు అని అంటే జై ఒక సీరియస్ లుక్ ఇయ్యగానే వాడు పరుగు జై లేచి నిలబడగానే నియాన్ సిగ్గుపడుతూ ఇలాంటి రొమాంటిక్ కిసింగ్ సీన్స్ కి విడిగా కూడా డబ్బులు ఛార్జ్ చేస్తాను బాస్ అని అంటుంది. జై తన్ని గుర్రుగా చూసి ఏంటి నీ బాడీ మూమెంట్స్ బాలేవు, ఎక్స్ప్రెషన్స్ టైం కి రాలేదు, అందుకే నీ శాలరీలో 20,000 కట్ అని ఆర్డర్ వేస్తాడు. నియాన్ కి మండిపోతుంది. 20,000 అప్పుడే నా శాలరీని దోచుకోవాలని చూస్తున్నావా బాస్ అని తను వెళ్తుంటే తన వెనకాలే తిడుతుంది. ఇద్దరు రూమ్ నుండి బయటికి రాగానే అక్కడ పెద్ద కొడుకు లీ ఎంట్రీ ఇస్తాడు. ఈమెను చూసి ఓహో మా సెకండ్ సిస్టర్ వచ్చేసిందా అని అడుగుతాడు. జై మెల్లగా నియాన్ కి ఇతను లీ ఫ్యామిలీ పెద్ద కొడుకు, మీ హాఫ్ బ్రదర్ అని చెప్తాడు. నియాన్ అతన్ని చూడగానే అబ్బో హాఫ్ బ్రదర్ అయినా భలే హ్యాండ్సమ్ గా ఉన్నాడే అని అనుకుని వెంటనే పరిగెత్తుకెళ్లి అతన్ని గట్టిగా హక్ చేసుకుని అన్నయ్య ఇప్పుడైనా రావడం, నాన్న వెళ్లిపోయారు తెలుసా అని మళ్ళీ దొంగేడుపు స్టార్ట్ చేస్తుంది. లీ నవ్వుతూ నీకు మెమరీ లాస్ ఏమైనా వచ్చిందా, ఫారెన్ వెళ్లే ముందు నా తోలు తీస్తా తోటకూర కట్ట చేస్తా అని కదా వెళ్ళావు, మరి ఇప్పుడు సడన్ గా నీ పర్సనాలిటీ ఇలా మారిపోయిందేంటి, నువ్వు నిజంగా వానేనా అని అడుగుతాడు. ఇయాన్ కవర్ చేస్తూ అదేంటన్నయ్యా నేనే కదా నీ సెకండ్ సిస్టర్ ని, ఏమంటారు జై అని జై వైపు చూస్తుంది. లీ వదలకుండా ఫారెన్ లో నీకు యాక్సిడెంట్ అయిందని విన్నాను, అందుకే నీకు మైండ్ ఇంకా సెట్ అవ్వలేదేమో అని అంటే నియాన్ నేను చాలా లక్కీ అన్నయ్య, అందుకే బ్రతికాను, ఏమంటావు జై అని మళ్ళీ జై అడుగుతుంది. అతను తన్ని గుర్రుగా చూస్తాడు సీరియస్ గా అన్నిసార్లు అడిగేసరికి. నియాన్ మెల్లగా యాక్టింగ్ స్టార్ట్ చేస్తూ అన్నయ్య యాక్సిడెంట్ ఎఫెక్ట్ వల్ల నా తల కొంచెం తిరుగుతుంది అయ్యో అని చెప్పి లీ చేయి పట్టుకొని నీకు నా మీద ఎంత కేర్ ఉందో నాకు తెలుసు అన్నయ్య అని అంటుంది. లీ ఒక్కసారిగా తన చేయి గట్టిగా పట్టుకొని నువ్వు పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు నన్ను ఒక్కసారి కూడా అన్నయ్య అని పిలవలేదు కాబట్టి నువ్వు ఖచ్చితంగా వాన్వి కాదు, వెంటనే నీ బట్టలిప్పు అని ఆర్డర్ వేస్తాడు. నియాన్ షాక్ అయ్యి ఒరే అన్నయ్య నువ్వు చాలా హ్యాండ్సమ్ అని నాకు తెలుసు కానీ ఇంత వెదవ్ అనుకోలేదు, నేను నీకు చెల్లిన్రా అని అరిస్తే లీ సీరియస్ గా వాన్కి చిన్నప్పుడు నడుము మీద ఒక పెద్ద దెబ్బ తగిలింది, నువ్వు వాన్వే అయితే ప్రూవ్ చేసుకోవాలంటే నీ బట్టలిప్పి గుర్తు చూపించు అంటాడు. నేనెందుకు విప్పాలి అని అంటే ఒకవేళ చూపించలేకపోయావంటే నువ్వు ఫేక్ అని అర్థం అని లీ అంటాడు. స్టెప్ మామ్ మెల్లగా నియాన్ చేయి పట్టుకొని చూడమ్మాయి నిన్ను ఇక్కడికి ఫేక్ వాన్ లాగా ఎవరో పంపారు, నిజం చెప్పేస్తే మేము నిన్ను ఏమి అనం, పైగా ఆ చెడ్డ వాళ్ళ నుండి నిన్ను కాపాడతాం, కానీ నిజం చెప్పలేదో అని బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఈ తతంగం అంతా చూసి నియాన్ టెన్షన్ తో ఈ బలిసినోళ్ళ గొడవల్లో నేను దారుణంగా ఇరుక్కుపోయాను, ఈ జైగాన్ని మోసం చేస్తే వాడు నన్ను ఇక్కడే పాతేస్తాడు, వీళ్ళకి తెలిస్తే వీళ్ళు పాతేస్తారు అని భయపడుతుంటే ఆ స్టెప్ మామ్ ఒక్కసారిగా నియాన్ డ్రెస్ పైకి లాగి నడు మీద మచ్చ కోసం చూస్తుంది. తీరా చూస్తే అక్కడ గుర్తు క్లియర్ గా ఉంటుంది. నియాన్ అందరికి అది చూపిస్తూ ఇదిగో చూడండి కావాలంటే ఫోటోలు కూడా తీసుకోండి, ఇక సాటిస్ఫై అయ్యారా అని బిల్డప్ ఇస్తుంది. కానీ అసలు ఏం జరుగుతుందంటే ఫ్లాష్ బ్యాక్ లో జై ఒక చాకు తీసుకొని నియాన్ దగ్గరికి వస్తుంటే ఆమె భయపడుతూ బాస్ ఏం చేయబోతున్నావు అని అడుగుతుంది. వాన్ చిన్నప్పుడు కిడ్నాప్ అయినప్పుడు కిడ్నాపర్ లో ఆమె నడు మీద చాకుతో పొడిచారు, ఆ గుర్తు నీకు కూడా ఉండాలి కాబట్టి నేను ఈ నడుము మీద చాకుతో పొడవాలి అని జై చెప్తాడు. నియాన్ భయపడి బాస్ ఇది కరెక్ట్ కాదు ఇల్లీగల్ అని అంటే 3 మిలియన్స్ ఇస్తాను అని అంటాడు. నియాన్ వెంటనే 3 మిలియన్సా సరే పొడిచే ఎక్కడ పొడుస్తావు బాస్ అని చూపిస్తూ మరీ అంటుంది. ప్రెసెంట్ కొస్తే లీకి ఇదంతా ఇంకా నమ్మకం కలగదనమాట. నువ్వే రియల్ వాన్ అయితే నీకు ఆ గాయం ఎప్పుడు ఎక్కడ జరిగిందో చెప్పు అని అడుగుతాడు. అది వినగానే నియాన్ కి ఫ్యూజులు ఎగిరిపోతాయి. బాప్రే ఈ జై వెధవ నాకు ఆ స్క్రిప్ట్ ఇంకా ఇవ్వలేదే, అయినా అదెక్కడ పడిందో నాకెలా తెలుస్తుంది అని మనసులో ఏడుస్తూ ఉంటే లీ నవ్వుతూ చూసావా నీకు తెలీదు మిస్టర్ జై చెప్పు ఈ ఫేక్ వాన్ని ఎక్కడి నుండి పట్టుకొచ్చావు, అసలైన వాన్ని చంపేశావా ఏంటి అని జైని నిలదీస్తాడు. మనోడు కూల్ గా మిస్టర్ లీ నువ్వు వాన్ మీద లేనిపోని అనుమానాలు పెట్టుకుంటున్నావు కదా, అయితే తన్ని ఇక్కడే చంపేయి, ఇదిగో ఇక్కడే తన్ని చంపేసి నీ పగ తీర్చుకో అని చెప్పి తన్ని రెచ్చగొడతాడు. లీ నిజంగానే చాకు బయటికి తీస్తాడు. నియాన్ కి ఒక్కటే టెన్షన్ పుడుతుంది. ఒరే అన్నయ్య నువ్వు దగ్గరకు రాకు, నీ చాకు అసలే చాలా షార్ప్ గా ఉంది, నీది తినాలి నాది తినాలి మనం ఫ్యామిలీ కదరా ఇవేం పనులు అని వెనక్కి జరుగుతుంటే వెనక నుండి ఒక చిన్న పిల్ల గొంతు వినిపిస్తుంది. మా సెకండ్ సిస్టర్ ని భయపెట్టకండి అని అరుపు వినపడగానే అందరూ వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఒక చిన్న పాప బ్లాక్ డ్రెస్ వేసుకొని చేతిలో ఒక డేంజరస్ డెవిల్ బొమ్మను పట్టుకొని నిలబడి ఉంటుంది. ఆమె లీ ఫ్యామిలీ చిన్న కూతురు లిల్లీ అన్నమాట. తన్ని చూడగానే అందరూ సైలెంట్ అయిపోతారు. లిల్లీ వచ్చి లీ చేతిలో ఉన్న చాకుని కిందకి దించేసి వెల్కమ్ హోమ్ సిస్టర్, ఇన్నేళ్ల తర్వాత ఫారెన్ నుండి వస్తే అందరూ తను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని అడుగుతుంది. కరెక్ట్ టైం కి ఆమెను సేవ్ చేసేసరికి నియాన్ ఎమోషనల్ అయిపోయి నువ్వు నిజంగానే నా ఏంజల్ వే తల్లి అని మనసులో అనుకుంటూ హగ్ చేసుకుంటుంది. లీ అంటాడు లిల్లీ నువ్వు ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చావు కదా, రూమ్ కి వెళ్లి రెస్ట్ తీసుకో అని. జై నియాన్ని రూమ్ కి తీసుకెళ్తాడు. అక్కడ అందరి
అందరి ముందు నన్ను మోసం చేయాలనుకున్నావా అని అడిగితే, అదేం లేదు బాస్, నా షుగర్ డాడీని నేను ఎందుకు మోసం చేస్తాను చెప్పు, నాకు కొన్ని ప్రొఫెషనల్ ఎథిక్స్ ఉన్నాయి అని నియాన్ చెప్తుంది. జై తనకి దగ్గరకు వచ్చి అంటాడు, నేను నీకు వార్నింగ్ ఇస్తున్నాను, ఎవరికైనా నిజం చెప్పావంటే ఈ ఇంటి నుండి ప్రాణాలతో బయటికి వెళ్ళలేవు అని బెదిరిస్తాడు. దానికి నియాన్, ప్రామిస్ బాస్, నేను అస్సలు మోసం చేయను అని చెప్తుండగా కాలు చారి కింద పడిపోబోతుంది. అతని టై పట్టుకోవడంతో జై కూడా తన మీద పడిపోతాడు. ఇంత సీన్ క్రియేట్ చేసి ఆమె ఇతని మీద, ఈమె అతని మీద పడేసరికి జరగాల్సింది ఒకటి ఉంటుంది కదా, అదే యాక్సిడెంటల్ కిస్. అది జరిగిపోతుంది. పైగా నియాన్ చేతులు అతని చెస్ట్ మీద కూడా ఉంటాయి. అది చూసి అబ్బో, వీడు చూడ్డానికి రూత్లెస్ డెవిల్ లా ఉన్నాడు కానీ బాడీ మాత్రం రేంజ్ రోవర్ కన్నా రేంజ్ లో ఉంది అని హ్యాపీగా వాటిని పట్టుకుని ఎంజాయ్ చేస్తుంటే జై సీరియస్ గా, నువ్వెక్కడ టచ్ చేస్తున్నావు అని అడిగేసరికి కంగారుగా చేతులు వెనక్కి తీసేసుకుంటుంది. జై వెంటనే ఫ్రస్ట్రేషన్ తో అతని పెదవులు తుడుచుకుంటూ, నీ మిషన్ ని మర్చిపోకు, ఈ ఇంట్లో ఎవరి మీద ఫీలింగ్స్ పెంచుకోకు, ముఖ్యంగా ఆ బుడ్డదాని మీద, అది పెద్ద డేంజర్, కనిపించినంత అమాయకురాలు కాదు అని వార్నింగ్ ఇస్తాడు. నియానేమో, కానీ తను చాలా క్యూట్ గా ఉంది కదా బాస్ అని అంటే జై గుర్రుగా చూస్తాడు. సరే సరే అర్థమైంది బాస్, అర్థమైంది అని తనంటే అతను ఫ్రస్ట్రేషన్ తో లిప్స్ తూడ్చుకుంటూనే వెళ్లిపోతాడు. ఆ తర్వాత నియాన్ పడుకొని ఉన్నప్పుడు లిల్లీ లోపలికి వచ్చి తన్ని లేపుతుంది. అక్క, నా బొమ్మ పోయింది అని ఏడుస్తుంది. నియాన్ స్టడీ రూమ్ లోకి వెళ్లి ఆ బొమ్మను వెతికి లిల్లీకి ఇస్తుంది. లిల్లీ అది తీసుకొని, థ్యాంక్ యూ, కానీ నువ్వు నా సిస్టర్ వాన్వి కాదు కదా, నీ పేరు నియాన్ అని బాంబ్ పేలుస్తుంది. అక్కడ ఒక స్పీకర్ ఆన్ చేసి ఉండడం వల్ల మాటలంతా ఇల్లంతా వినిపిస్తాయి. నియాన్ షాక్ అయ్యి, ఏం మాట్లాడుతున్నావు అని వెనక్కి జరుగుతుంటే లిల్లీ కావాలని తన ముందుకొచ్చి, నీ యాక్టింగ్ ఆపు, నువ్వు వాన్వి కాదు, ఒక షార్ట్ డ్రామా యాక్టర్వి, జై నిన్ను ఈ ఫ్యామిలీ ఆస్తి కోసం ఇక్కడికి పట్టుకొచ్చాడు అవునా అని నిలదీస్తుంటే నియాన్ మనసులో, అమ్మో ఈ బుడ్డది గట్టిదే, నా గుట్టు గనుక బయటపడితే ఆ జైగడ్ నాకు ఇక్కడే పాడె కూడా కట్టేస్తాడు, పైగా నేను ఒక పెద్ద యాక్టర్ ని, అంత త్వరగా అస్సలు ఓడిపోకూడదు అని డిసైడ్ అయ్యి గట్టిగా నవ్వడం స్టార్ట్ చేస్తుంది. లిల్లీ కన్ఫ్యూజ్ అయ్యి, ఎందుకు నవ్వుతున్నావు అని అడిగితే నియాన్ తన యాక్టింగ్ టాలెంట్ ఉపయోగించి, నా గతాన్ని తలుచుకుంటే నవ్వొస్తుంది లిల్లీ, నేను ఒక రిచ్ ఫ్యామిలీ కూతురునే కావచ్చు, కానీ నాకు కూడా సొంత కళలు ఉంటాయి కదా, నాకు చిన్నప్పటి నుండి యాక్టింగ్ అంటే పిచ్చి, అందుకే మా నాన్న నన్ను బయటికి గెంటేసినా నా ఐడెంటిటీ దాచిపెట్టి టాప్ యాక్టర్ అవ్వాలని వెళ్ళాను, కానీ అదృష్టం కొద్ది నేను ఎప్పుడు అవ్వలేకపోయాను, ఇప్పుడు నువ్వు నా సీక్రెట్ ని ఎక్స్పోజ్ చేస్తుంటే నా మీద నాకే నవ్వొస్తుంది అని ఓ డైలాగులు గుర్తనే ఉంటది. యాక్చువల్ గా నియాన్ ముందే జైన్ అడిగింటుందన్నమాట, నేను చాలా డ్రామాస్ లో యాక్టింగ్ చేశాను కదా, ఒకవేళ ఎవరైనా నన్ను గుర్తుపడితే అని. అప్పుడు జై అంటాడు, ఈ లీ ఫ్యామిలీ వాళ్ళు పెద్దగా డ్రామాస్ చూడరులే అని భరోసా ఇస్తాడు. ఒకవేళ ఎవరైనా గుర్తుపట్టి నిలదీస్తే అని భయంతో అడిగితే తను అంటాడు, అప్పుడు నీ అసలు ఐడెంటిటీని రివీల్ చేయాల్సి ఉంటుంది, అంటే నువ్వు వాన్వే కానీ యాక్టర్ గా వెళ్ళావని చెప్పాలి అని జై ముందే ప్లాన్ గీసుంటాడు. సో నియాన్ ప్రెజెంట్ లో అలా సీరియస్ గా యాక్టింగ్ చేసేసరికి లిల్లీకి పాతవాన్ గుర్తొచ్చి ఒకటే భయంతో కింద పడిపోతుంది. నియాన్ తన్ని తాకకపోయినా కూడా తను అలా పడిపోయేసరికి లీ పరిగెత్తుకుంటూ వచ్చి లిల్లీని ఎత్తుకొని, మళ్ళీ తను ఏం చేశావు అని నియాన్ని కొట్టబోతాడు. జై వచ్చి లీ చేయి పట్టుకొని, నీ సొంత చెల్లిని కొట్టబోతావా అని అరుస్తాడు. లీ కోపంగా, జై ఇది మా ఫ్యామిలీ మ్యాటర్, నీకేం సంబంధం అని అంటే జై వీళ్ళు గురించి గుర్తు చేస్తాడు. మీ నాన్న వీలునామా ప్రకారం ఎవరైనా ఒకరినొకరు బాధ పెడితే ఆస్తిలో వాటా కోల్పోతారు అని వార్నింగ్ ఇస్తుంటాడు. ఆ తర్వాత అందరూ అక్కడికి రాగానే జై కండిషన్స్ చెప్తాడు. మీ నాన్న చివరి కోరిక ప్రకారం లీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కనీసం ఒక 1 year పాటు కలిసి ఉండాలి అని చెప్పగానే అందరూ విని షాక్ అవుతారు. ఈ రాక్షసి వాన్తో మేమెలా ఉంటాం అని అరుస్తూ ఉంటే జై కూల్ గా, ఉండాలా వద్దా అనేది మీ ఇష్టం, కానీ ఉండకపోతే ఆస్తి మొత్తం పోతుంది అని బాంబ్ పేలుస్తాడు. హాన్ కోపంతో జైని కొట్టబోయి ఆగిపోతాడు. వాళ్ళ మమ్మీ కంట్రోల్ చేస్తూ, ఫ్యామిలీ అంటే ప్రేమగా ఉండాలి కదరా అని సర్ది చెప్తుంది. లిల్లీ సడన్ గా నవ్వుతూ, అందరం కలిసి ఉంటే ఆ మజానే వేరు అని ఒక వెటకారపు నవ్వు నవ్వేసరికి నియాన్ కి టెన్షన్ పుడుతుంది. ఈ బుడ్డదేంటి ఇంత త్వరగా మారిపోయింది, వీళ్ళందరేంటి ఇలా మాట్లాడుతున్నారు, నాకన్నా పెద్ద యాక్టర్ అలా అని అనుకుంటుంది. జై నియాని రూమ్ కి తీసుకొచ్చి, నువ్వు రెస్ట్ తీసుకొని వెళ్తుంటే, బాస్ నన్ను ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళొద్దు, నాకు చాలా భయంగా ఉంది అని తన చేయి పట్టుకుంటుంది. జై తన చేయి విడిపించుకొని, నేను నీ పక్క రూమ్ లోనే ఉంటాను, మళ్ళీ ఏదైనా పిచ్చి పనులు చేయకు అని చెప్తాడు. నేనేం లిల్లీని భయపెట్టలేదు బాస్, నా యాక్టింగ్ బాగుండడం వల్ల తను నిజం అనుకుంది, కానీ ఆ నా పాపని ఏదో చేసి ఉంటుంది బాస్, అందుకే తను అలా భయపడిపోయింది అని నియాన్ అంటుంది. దానికి జై, నీకు అవన్నీ అవసరం, నీ పన్ను చూసుకో అని చెప్పి వెళ్లిపోతాడు. నియాన్ వెళ్లి తన బెడ్ మీద కూర్చోగానే అక్కడ ఒక పాము కనిపిస్తుంది. భయంతో కిందకి దూకి వెళ్లి జై మీదకెక్కి తను గట్టిగా హక్ చేసుకుంటుంది. అతను షాక్ అయ్యి, ఏం చేస్తున్నావు నియాన్ అని అడిగితే, బెడ్ మీద పాముంది బాస్ అని ఏడుస్తుంది. జై వెళ్లి దుప్పటి తీస్తే తీరా అక్కడ పాము ఒకటే కాదు, ఇంకా చాలా పురుగులు పొడవు ఉంటాయి. అంతలో మమ్మీ అక్కడికి వచ్చి, ఎవరు నా కూతుర్ని భయపెట్టారు అని ఓవర్ యాక్టింగ్ చేస్తుంటుంది. హాన్ వెనుక నుండి నవ్వుతూ వస్తాడు. ఎందుకు నవ్వుతున్నావు, మీ అక్క భయపడింది చూడు అని వాళ్ళ అమ్మ అంటే, లిల్లీ వెటకారంగా, సెకండ్ సిస్టర్ నువ్వు మరి ఇంత పిరికిదానివా, ఇక్కడ ఇంకా 1 year ఉండాలి మరి చూసుకో అని హాన్ తో కలిసి వెక్కిరించి వెళ్తుంది. జై వెళ్లిపోతుంటే నియాన్ దాన్ని ఆపి, ఎక్కడికి వెళ్తున్నావు
వెళ్తున్నావు అని అడుగుతుంది. పని మనిషితో చెప్పి నీకోసం వేరే రూమ్ సర్దుతానులే అని జై అంటే, వద్దు బాస్, ఆ రూమ్ కూడా ఇలాగే ఉంటే నా పరిస్థితి ఏంటి? ఈ రోజు రాత్రి నేను నీతోనే నీ రూమ్ లోనే పడుకుంటాను అని నియాన్ మొండికేస్తుంది. జై షాక్ అయి ఏమన్నావు అని అడిగితే, ప్లీజ్ బాస్, నా ప్రాణాల మీద దయ చూపించు అని బ్రతిమలాడుతుంది. జై ఏంటి అని చెప్పే లోపు నియాన్ అతని రూమ్ లోకి దూరిపోతుంది. కట్ చేస్తే నియాన్ కింద పడుకొని జై పైన పడుకొని ఉంటాడనమాట. అది చూసి అంటుంది, బాస్, అనుకున్నాను కానీ నువ్వు అసలు జెంటిల్ మెన్వే కాదు. ఒక అమ్మాయిని కింద పడుకోబెట్టి నువ్వు బెడ్ మీద పడుకుంటావా అని అడుగుతుంది. మనోడు కూల్ గా, ఇది నా రూమ్ కాబట్టి నేనే బెడ్ మీద పడుకుంటాను, అసలు నా రూమ్ లోకి నిన్నెవరు రమ్మన్నారు అనే యాటిట్యూడ్ తో అంటే నియాన్ తన చెయ్యి పట్టుకొని, ప్లీజ్ నా చెయ్యి వదలొద్దు, నాకు పాములంటే చచ్చేంత భయం, నిద్ర కూడా పట్టట్లేదు అని అంటుంది. మనోడు, మరి నా చెయ్యి పట్టుకుంటే నీకు నిద్ర వస్తుందా అని అడిగే లోపే నియాన్ ఫుల్ డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోతుంది. జియాన్ తన అలానే చూస్తూ పిచ్చమ్మాయి అని అనుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ నియాన్ కళ్ళు తెరిచి చూస్తే తను బెడ్ మీద పడుకొని ఉంటుంది. జై తన ముందు నిలబడి ఉంటాడు. తను కంగారుగా లేచి, నేను బెడ్ మీదకి ఎలా వచ్చాను బాస్ అని అడుగుతుంది. దానికి జై, నన్నెందుకు అడుగుతావు, నీకే తెలియాలి అని అంటాడు. నిజానికి ఏం జరుగుతుందంటే, రాత్రి జై బెడ్ మీద పడుకొని ఉంటే నియాన్ నిద్రలో బెడ్ మీదకి ఎక్కేసి తనని వెంటనే గట్టిగా హక్ చేసుకొని పడుకొని ఉంటుంది. జై భయంతో ఒక్కసారిగా లేచి తన దిన్నును అడ్డుగా పెట్టుకుంటాడు. నియాన్ ఆ దిన్నును కూడా లాక్కొని గట్టిగా హక్ చేసుకుంటుంది. ఆ దిన్నును లాక్కునే ఆ పెనుగులాటలో ఇద్దరు చాలా క్లోజ్ గా వచ్చేస్తారు. జై తన్ని తాను కంట్రోల్ చేసుకుని మెల్లగా తన మీద దుప్పటి కప్పి పక్కకు తప్పుకుంటాడు. అది గుర్తు చేసుకున్న జై ఫేస్ రెడ్ అయిపోతుంది. ప్రెసెంట్ లో అది చూసిన నియాన్, బాస్, నీ ఫేస్ ఎందుకు అంత రెడ్ అయిపోయింది, నీకేమైనా వేడిగా అనిపిస్తుందా అని అడుగుతుంది. మనోడు టాపిక్ మార్చి, ముందు పని మీద ఫోకస్ చేయి, మనం త్వరగా షాన్ ఫ్యామిలీతో ఒక ప్రాజెక్ట్ సైన్ చేయించాలి అని చెప్తాడు. దానికి నియాన్, నేను ఆ ప్రాజెక్ట్ గెలిస్తే నాకు కమిషన్ ఇస్తావా బాస్ అని అడుగుతుంది. జై అంటాడు, షాన్ ఫ్యామిలీ వాళ్ళ అమ్మమ్మ బర్త్డే పార్టీ, అక్కడికి నిన్ను తీసుకెళ్తాను, అప్పుడు చూద్దు గాని అని చెప్తాడు. నియాన్ వెంటనే, అయితే నీ పని అయిపోయినట్టే బాస్ అని రెడీ అవుతుంది ఆ పార్టీకి వెళ్ళడానికి. ఇద్దరు పార్టీకి వెళ్తారు. ఆ పార్టీ మాస్క్ థీమ్ అన్నమాట. కానీ ట్విస్ట్ ఏంటంటే, ఆ పార్టీ బయట ఒక బోర్డు ఉంటుంది, లీ ఫ్యామిలీ మెంబర్స్ కి మరియు కుక్కలకి ఈ పార్టీకి ఎంట్రీ లేదు అని. అది చూసి నియాన్ షాక్ అవుతుంది. జై అంటాడు, లీ ఫ్యామిలీకి షాన్ ఫ్యామిలీకి ఓల్డ్ రైవల్రీ ఉందిలే, కొంచెం నువ్వు జాగ్రత్త అని వార్న్ చేస్తాడు. నియాన్ ఏమో ఒకటే టెన్షన్ తో, అసలు ఈ విషయం ముందే నాకెందుకు చెప్పలేదు అని అడుగుతుంది. మనోడు కూల్ గా, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు, నువ్వు ఇప్పుడు నా డేట్ గా ఇక్కడికి వచ్చావు, సో టెన్షన్ పడద్దు అనగానే మన నియాన్ గుర్తు చేసుకుని, అవును కదా, నేను జై డేట్ గా ఇక్కడికి వచ్చాను కదా అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటుంది. ఇద్దరు లోపలికి వెళ్ళిపోతుంటే అక్కడికి లీ వచ్చి జైని అడుగుతాడు, ఇది ఫెయిర్ కాంపిటీషన్ అవ్వాలి కదా, ఇలా దొంగచాటుగా తన్ని లోపలికి తీసుకెళ్లడం కరెక్ట్ కాదు అని అంటాడు. దానికి జై, నువ్వు చెప్పింది నిజమే అని చెప్పి నియాన్ని వదిలేసి లోపలికి వెళ్ళిపోతాడు. పాపం నియాన్ బిక్క ముఖం వేసుకొని, మరి నన్ను ఎవరు తీసుకెళ్తారు అని అడిగితే, నువ్వు మేనేజ్ చేయగలవులే, నీ దగ్గర టాలెంట్ ఉంది అని చెప్పి వెళ్ళిపోతాడు. తను మనసులో, మనం టీమ్మేట్స్ కదరా వేస్ట్ వెదవా, నన్ను ఇలా ఒంటరిగా వదిలేసావేంటి అని తిట్టుకుంటుంది. లీ ఏమో, ఇన్విటేషన్ కార్డు లేకుండానే లోపలికి ఎలా వెళ్తావు అని నియాన్ని వెక్కిరిస్తే, మరి నువ్వెలా వెళ్తావు అని తను అడుగుతుంది. కానీ లీకి తెలిసిన ఒక బిజినెస్ క్లయింట్ రావడంతో అతను హాయిగా లోపలికి వెళ్ళిపోతాడు. అంతలో వాళ్ళ స్టెప్ మామ్ కూడా తన ఫ్రెండ్స్ తో కలిసి లోపలికి వెళ్తుంది. నియాన్ షాక్ అవుతూ చూస్తుండగా వెనక నుండి హాన్ వచ్చి తన్ని టీస్ చేస్తూ ఇన్విటేషన్ కార్డు చూపిస్తాడు. తను దాన్ని చదవబోతుంటే సెక్యూరిటీ గార్డ్ కి ఇచ్చేసి తను కూడా లోపలికి వెళ్ళిపోతాడు. చివరికి ఆ చిన్న పాప లిల్లీ కూడా కార్డు ఇచ్చి లోపలికి వెళ్తుంది. నియాన్ మనసులో, ఈ ఫ్యామిలీకి కుక్కలకి ఎంట్రీ లేదని బోర్డు రాశారు, కానీ వీళ్ళంతా ఏంటి ఇలా దూరిపోయారు, నేను ఇప్పుడు ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. లోపల జై ఏమో తన అసిస్టెంట్ కి సైగ చేస్తాడు నియాన్ని తీసుకురమ్మని. మన నియాన్ ఏమో బయట కూర్చొని, అయ్యో దేవుడా, నేను ఎక్కడ ఇరుకుపోయాను రా బాబు అని అనుకుంటుండగానే కొందరు అమ్మాయిలు మాట్లాడుకుంటూ వెళ్తుంటారు. తను చెవి పెట్టి వింటే వాళ్ళు ఒకప్పటి పాత విషయం మాట్లాడుకుంటారు. ఆ లీ ఫ్యామిలీ సెకండ్ లేడీ వాన్ మా షాన్ ఫ్యామిలీ అమ్మాయి కేక్ లోని ఉన్న స్ట్రాబెరీస్ అన్ని దొంగతనంగా తినేసి కేక్ కి గుండు కొట్టించిందంట అని అనుకుంటూ ఉంటే నియాన్కి అప్పుడు అర్థమవుతుంది, ఓహో, ఈ తొక్కలో స్ట్రాబెరీస్ వల్ల ఈ రెండు ఫ్యామిలీల వల్ల ఇంత రైవలరీ ఉందన్నమాట అని. మెల్లగా వాళ్ళ దగ్గరికి వెళ్లి, కేక్ లో ఉన్న స్ట్రాబెరీలు దొంగతనం చేయడం అంటే అమ్మో బ్యాంక్ దోపిడీ చేయడంతో సమానం, ఇది చాలా సీరియస్ మ్యాటర్, ఆ ఫ్యామిలీ వాళ్ళు ఇంకా ఏమేం పనులు చేశారో ఏమో తెలుసా మీకు అని వాళ్ళతో మాటలు కలుపుతుంది. సెక్యూరిటీ గార్డ్ వచ్చి కార్డ్ అడిగితే, ఈమె నా ఫ్రెండ్ అని షాన్ ఫ్యామిలీ అమ్మాయి చెప్పడంతో నియాన్ కూడా హ్యాపీగా లోపలికి ఎంట్రీ ఇస్తుంది. ఆ పార్టీని చూసి ఫుల్ ఎగ్జైట్ అయిపోతుంది. బల్స్నూల్ పార్టీలు అంటే ఇలా ఉంటాయన్నమాట. ఇది ఏ షార్ట్ డ్రామా సెటప్ లా లేదు, అంతా రియల్ లా ఉంది. త్వరగా బాస్ ని వెతకాలి అని జై కోసం వెతుకుతూ ఉంటుంది. అంతలో తనకి షాన్ ఫ్యామిలీ గ్రాండ్ మా కనిపిస్తుంది. జై ముందే చెప్పాడు కదా, ఈ ముసల్దాన్ దగ్గర ఒక ప్రాజెక్ట్ సైన్ చేయించాలి, కానీ ఒక విషయం గుర్తుంచుకోవే, ఆమెకి వాన్ తల్లంటే అస్సలు పడదు, నువ్వు అచ్చం వాళ్ళ అమ్మలాగే ఉంటావు కాబట్టి నీ ముఖం ఆమెకు అస్సలు చూపించకు, మాస్క్ వేసుకునే ఉండు. నియాన్ మాస్క్ వేసుకుని వెళ్తుంటే హాన్ కావాలనే వచ్చి తన్ని ఢీ కొట్టి, నీ పని ఖతం, టాటా బై బై అని తన మాస్క్ లాగేసి తన్ని నెట్టేస్తాడు. తన పక్కనే ఉన్న కేక్ మీద పడబోతుంటే షాన్ ఫ్యామిలీ అబ్బాయి కంటే ముందే జై వచ్చి తనని పట్టుకుంటాడు.
ఉంటాడు అండ్ కాపాడుతాడు కూడా. ఆ అమ్మమ్మ తన వైపు చూడబోతుంటే జై తన ముఖం కనిపించకుండా ఉండడం కోసం నియాన్ని డీప్ కిస్ చేసేస్తాడు. హాన్ అది చూసి షాక్ అయిపోతాడు. మనోడు రొమాంటిక్ గా తన్ని కిస్ చేస్తూనే ఉంటాడు. నియానేమో మనసులో ఒకవేళ ఆ ముసల్ది గనక నన్ను చూస్తే నా బాస్ ఇప్పుడే ఇక్కడ నాకు ఉప్పు పాతరేసేవాడు అని అనుకుంటూ తను కూడా జైని వెనక్కి కిస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అది చూసిన షాన్ అమ్మో ఇక్కడ రెండు వైపులా కిస్సింగ్ నడుస్తోందే అని అనుకుంటాడు. జై తనకి మాస్క్ తగిలించి వెళ్ళిపోతాడు. కానీ కంగారులో నియాన్ అతని ముఖం చూడలేకపోతుంది. తన చెయ్యి కేక్ వల్ల గందరగోళం అయిపోవడంతో షాన్ వచ్చి తన కర్చీఫ్ తో తుడుస్తాడు. థ్యాంక్ యూ, నువ్వెవరు అని తను అడిగితే అప్పుడు ఒక అమ్మాయి వచ్చి నువ్వు నా మెసేజ్ లకి రిప్లై ఇవ్వకుండా ఈ అమ్మాయితో ఉన్నావా అని షాన్ ని నిలదీస్తుంది. నియాన్ కవర్ చేస్తూ అయ్యో మీరు మమ్మల్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారండి, మేము అలా కాదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది. కొందరు పిల్లలు లిల్లీని ఏడిపిస్తుంటారు. నువ్వు లీ ఫ్యామిలీ కూతురివి కాదు కదా అని ఎగతాలు చేస్తుంటే నియాన్ వచ్చి వాణ్ణి పట్టుకుంటుంది. నీకు వేరే వాళ్ళకి పురుగులు తినిపించడం అంటే ఇష్టం ఉన్నట్టుంది కదరా, ఇప్పుడు చూడు నువ్వు తిను వీటిని అని వాడికి ఒక బొద్దింకని చూపిస్తుంది. వాళ్ళు భయపడి మా నాన్న ఎవరో తెలుసా నీకు బుద్ధి చెప్తారు అని అరిస్తే నియాన్ తన మాస్క్ తీసి వెళ్లి మీ నాన్నకి చెప్పుకొని చెప్పు తీసుకొని తన్నిచ్చుకోపో, నేను ఈ ఫ్యామిలీ వాణ్ణి, లిల్లీ నా ఫ్యామిలీ మెంబర్, తను ఎవరైనా ఏడిపిస్తే మీ నాన్న తోలు తీసి డోలు కడతాను అని వార్నింగ్ ఇస్తుంది. కానీ మనసులో అనుకుంటుంది వీడు వాళ్ళ నాన్నని తెచ్చే లోపే రియల్ వాన్ వచ్చేస్తుందిలే తనే చూసుకుంటుంది అనుకుంటుంది. ఆ పిల్లలు భయపడి లిల్లీకి సారీ చెప్తారు. నియాన్ లిల్లీకి తన బాక్స్ ఇచ్చి ఈ పురుగులన్నీ నా కోసమే తెచ్చావు కదా, ఇంట్లో ఉన్నప్పుడే కదా నీ ప్రతాపం, మరి బయట వాళ్ళు మాత్రం నిన్ను ఏడిపిస్తుంటే ఎందుకు కొట్టట్లేదు అని అడుగుతుంది. దానికి లిల్లీ వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా అని అంటే నియాన్ ధైర్యం చెప్తుంది. ఇకపై ఎవరైనా నిన్ను ఏడిపిస్తే అక్కడే వాళ్ళ దవడలు పగలగొట్టు, నిన్ను ఇష్టపడే వాళ్ళకి నువ్వు బాధపడితే చాలా బాధగా ఉంటుంది అని చెప్తుంది. దానికి లిల్లీ అసలు నన్నెవరు ఇష్టపడతారు, నేను ఒక మాన్స్టర్ ని కదా, నువ్వు మరీ అంత మంచి దానిలో నా ముందు యాక్టింగ్ చేయకు అని చెప్పి తన్ని తోసేసి వెళ్లిపోతుంది. అమ్మో ఇది చాలా డేంజరస్ గిత్తే అని అనుకుంటుంది నియాన్. అంతలో వెనుక నుండి జై వస్తాడు. నువ్వు గమ్మునుండకుండా వేరే వాళ్ళ విషయాల్లో ఎందుకు ఏలు పెడుతున్నావు అని అంటాడు. తను వెనక్కి తిరిగేసరికి అతను చాలా క్లోజ్ గా ఉండడంతో ఒక్కసారిగా దూరంగా జరుగుతుంది. నీకెంత ధైర్యం ఉంటే మాస్క్ తీస్తావు అని జై అంటే నేనేం చేయను బాస్, నేను అంత కైండ్ అండ్ బ్యూటిఫుల్ కదా, అయినా ఎవరు చూడలేదులే, ఈ పిల్ల బచ్చాలకు అంత బ్రెయిన్ ఉండదు అని మళ్ళీ మాస్క్ పెట్టుకుంటుంది. జై అంటాడు లిల్లీ నిన్ను అసహించుకుంటుంది, నువ్వెంత హెల్ప్ చేసినా తను నిన్ను ఇష్టపడదు అని అంటే పిల్లలు ఎవరిని అసహించుకోరు, అయినా నేను ఈ రియల్ ఫ్యామిలీ మెంబర్ ని కాకపోయినా ఒక చిన్న పాపని అలా ఏడిపిస్తుంటే చూస్తూ ఊరుకోనని చెప్తుంది. మనోడు నవ్వి నువ్వేమైనా మదర్ తెరిసా అనుకుంటున్నావా, రాత్రి తను నిన్ను ఎంతలా భయపెట్టిందో మర్చిపోయావా అని అడుగుతాడు. నియాన్ తను ఇంకా చిన్న పాప కదా అని తెగ జాలి చూపిస్తుంటే మళ్ళీ ఇలాంటి పనులు చేస్తే నీ శాలరీ కట్ చేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. మన నియాన్ పిచ్చి తిట్లు తిట్టుకుంటూ చేసుకుంటే చేసుకోపో, నీ కడుస్ మొహం ఎక్కడో, అందుకే నీకు ఇంత ఏజ్ వచ్చినా కూడా ఇంకా సింగిల్ గానే ఉన్నావు, నువ్వు నా క్రష్ లాగా అస్సలు మంచోడవే కాదు, ఇందాక నా మాస్క్ పడిపోతుంటే నా క్రష్ వచ్చి నన్ను కాపాడాడు, అతని కోసం నా గుండె దడదడదడలాడిపోయింది అని ఒకటే గుర్తు చేసుకొని మురిసిపోతుంది. జై తన కళ్ళలోకి సీరియస్ గా చూస్తూ ఎవరా క్రష్ అని అడుగుతాడు. అదే పార్టీలో వైట్ డ్రెస్ వేసుకుని వచ్చాడు కదా అతనే నా ఐడల్, నాకు అతన్ని చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లవ్ ఎట్ ఫస్ట్ కిస్ అయిపోయింది, ఎంత రొమాంటిక్ గా కిస్ చేస్తాడో తెలుసా అని తనలో తాను ఊహించుకుంటుంది. జై రొమాంటిక్ గా తన దగ్గరకు వచ్చి ఒక వైపు నా దగ్గర లాభం పొందుతూ మళ్ళీ వేరే వాడి గురించి ఇలా చెప్తావా అని అడుగుతాడు. నియాన్ నవ్వుతూ అయ్యో బాస్ నిన్ను ఏ అమ్మాయి కూడా ఇప్పటి వరకు కిస్ చేసి ఉండదు కదా, అందుకే నీకెంత జెల్సీ అని టీజ్ చేస్తుంటే జై అంటాడు మరి ఆ కిస్ లోని లిప్స్ టేస్ట్ ఎలా ఉంది అని అడుగుతాడు. నియాన్ కళ్ళు మూసుకొని ఊహించుకుంటుంది అనమాట ఆ కిస్ లోని లిప్ టేస్ట్ చాలా బాగుంది, చాలా సాఫ్ట్ గా జ్యూసీగా, నా క్రష్ లిప్స్ ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నాయో, అసలు ఆ కిస్సింగ్ టెక్నిక్ ఏంటో అని ఒకటే చెప్తుంటే మనోడు లోపల లోపల కుష్ కుష్. అప్పుడే నియాన్ తనకి దగ్గరగా వచ్చి బాస్ నీ లిప్స్ ఏంటి సేమ్ నా క్రష్ లిప్స్ లాగా కనిపిస్తున్నాయి అని అనుమానంగా చూస్తుంటే మనోడు నెర్వస్ అయిపోయి ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళు, త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళు అని తన్ని పంపించేస్తాడు. తను వెళ్లిపోగానే సిగ్గుతో ముఖం రెడ్ అయిపోతుంది మనోడికి. వెంటనే తన అసిస్టెంట్ కి కాల్ చేసి ముందా లిల్లీని ఒక మంచి స్కూల్ కి ట్రాన్స్ఫర్ చేయించు, పార్టీలో తను నేర్పించిన పిల్లల ఫ్యామిలీస్ అందరి మీద కేసులు వేయి అని ఆర్డర్ ఇస్తాడు. అసిస్టెంట్ షాక్ అయ్యి సార్ మీకెప్పటి నుంచి ఫ్యామిలీ మీద ప్రేమ పుట్టింది అని అడిగితే జై కవర్ చేస్తూ నాకెక్కడ ప్రేమ, నాకు ఈ లీ ఫ్యామిలీ అంటేనే అసహ్యం, కానీ పగ తీర్చుకునే క్రమంలో చిన్న పిల్లలు బలి కాకూడదు కదా అని చెప్తాడు. పార్టీలో షాన్ ఫ్యామిలీ అమ్మమ్మ ఒక అనౌన్స్మెంట్ చేస్తుంది. నా బర్త్డే సందర్భంగా ఏ ఫ్యామిలీలో అయితే ఎక్కువ ప్రేమ ఐక్యత కనిపిస్తుందో వాళ్ళనే నా బిజినెస్ పార్ట్నర్ గా చూస్ చేసుకుంటాను అని చెప్తుంది. ఈమె ప్రేమ ఐక్యతతో అన్నం పెడుతుందేమో అందరికి, అందరి ఫ్యామిలీస్ లోనూ ఏదో ఒక బాండింగ్ కనిపిస్తుంటుంది, కానీ లీ ఫ్యామిలీలో మాత్రం ఒక్కొక్కరు ఒక్కో మూలలో ఉంటారని నియాన్కి అర్థమైపోతుంది. ఇలా ఉంటే ప్రాజెక్ట్ కాదు కదా, గాడిద గుడ్డు కూడా రాదు అని చెప్పి వెంటనే యాక్షన్ లోకి దిగి అందరినీ నిలబెడుతుంది. మమ్మీ లేవండి లేవండి గ్రూప్ ఫోటో దిగాలి అని అరిచేసరికి ఆ స్టెప్ మమ్ షాక్ అవుతుంది. లీ దగ్గరకు వెళ్లి ఒరే అన్నయ్య
అన్నయ్య నువ్వు కూడా రా, మనమంతా ఒక హ్యాపీ ఫ్యామిలీలో కనిపించాలి అని తన చేయి పట్టుకుంటుంది. నన్ను టచ్ చేయకు, నాకు దూరంగా ఉండు అని లీ అరిచినా కూడా నియాన్ వినకుండా లాక్కొస్తుంది. హాన్ దగ్గరకు వెళ్తే నేను నీతో అస్సలు ఫోటో దిగను అని మొండికేస్తాడు. జై ఇదంతా చూస్తూ లీ ఫ్యామిలీ వాళ్ళు ఒక్కటవ్వడం ఇంపాసిబుల్ అని అనుకుంటాడు. కానీ అంతలో లీ వచ్చి ఫోటో కోసం పోజ్ ఇస్తుంది. నియాన్ తన్ని దగ్గరకు తీసుకొని చూడు ఎంత క్యూట్ గా ఉందో, జై త్వరగా ఫోటో తీ అని అరుస్తుంది. లిల్లీ మెల్లగా నేను కేవలం ఆస్తి కోసమే ఇలా చేస్తున్నాను అని నియాన్ చెవులో చెప్తుంది. నియాన్ వెళ్లి హాన్ ముఖం పట్టుకుని బలవంతంగా నిలబడుతుంది. అక్కడితో ఆగకుండా నియాన్ వెళ్లి జైని లాక్కొస్తుంది. నువ్వు కూడా మా ఫ్యామిలీనే, మాతో పాటు ఫోటో దిగాలి అని అంటుంది. మనోడు ఫ్రస్ట్రేషన్ తో నా చెయ్యొదులు అని అన్నా కూడా వినకుండా షాన్ ఫ్యామిలీ వాళ్ళు చూస్తున్నారబ్బా, ఫోటో దిగకపోతే ప్రాజెక్ట్ పోతుంది అని తన్ని నిలబెడుతుంది. జై కోపంగా చెయ్యొదులు అంటున్నా కదా అని విడిపించుకొని వెళ్లిపోతాడు. వీడికేమైంది అని అనుకుంటే మమ్మీ వచ్చి వాడెప్పుడు మనతో కలిసి భోజనం కూడా చేయలే అని చెప్తుంది. షాన్ ఫ్యామిలీ వాళ్ళ అమ్మమ్మ వీళ్ళ దగ్గరకు వచ్చి భోజనం బాగా చేశారా, మీరు ఏ ఫ్యామిలీ అని అడుగుతుంది. మమ్మీ ఏమో లీ ఫ్యామిలీ అని చెప్తే ఎక్కడ బయటికి గెంటేస్తుందని భయపడుతుంటే నియాన్ వెంటనే మేము వి ఫ్యామిలీ అని అంటుంది. ఇలా పేర్లు దొరకనట్టుంది, లీ వి మీ అనుకుంటా. హాన్ అమ్మో ఈమెకు పిచ్చెక్కింది, మనకి ఈ రోజు పార్కింగ్ లాట్ లో తవ్వి రెడీగా పెట్టుంటారు పూడ్చిపెట్టడానికి అని ఒకటే భయపడుతుంటే వాళ్ళ గ్రాండ్ మా తన మనవడి షాన్ ని మనం ఎవరైనా వి ఫ్యామిలీ వాళ్ళని పిలిచామా అని అడుగుతుంది. అతను లేదు నానమ్మ అని అంటే షాన్ చెల్లి మధ్యలో దూరి నానమ్మ ఈమె నా ఫ్రెండ్, ఇందాకే లీ ఫ్యామిలీ వాళ్ళని తిట్టింది, వాళ్ళకి పద్ధతులు పాడు లేవని బుద్ధి కూడా చెప్పింది అని నియాన్ కి సపోర్ట్ చేస్తుంది. మమ్మీ లీ హాన్ అందరూ షాక్ అయ్యి నియాన్ ని చూస్తుంటే నియాన్ కళ్ళతో నేను ఇదంతా మన ప్రాజెక్ట్ కోసమే కదబ్బా చేస్తుంది, అర్థం చేసుకోండి అని సైగ చేస్తుంది. వాళ్ళ గ్రాండ్ మా నవ్వుతూ పర్లేదు, మీ సర్నేమ్ లీ కాకపోతే చాలు, మీరేం అడిగినా కూడా చేయడానికి నేను రెడీ అని చెప్తుంది. నియాన్ ఇదే ఛాన్స్ అనుకుని వదలకుండా ప్రాజెక్ట్ ప్రపోజల్ చూపిస్తుంది. వాళ్ళకి అది నచ్చుతుంది అనుకోండి. నియాన్ ఆ కాంట్రాక్ట్ మీద సంతకం చేసేస్తుంది. కానీ తన సర్నేమ్ లీ అని వాడకూడదు కదా, సో తన సొంత పేరు నియాన్ అని పెడుతుంది. లీ ఫ్యామిలీ వాళ్ళకి అసలు నమ్మకం కలగదు, నిజంగానే మనకి కాంట్రాక్ట్ దొరికిందా అని షాక్ అయిపోతూ హ్యాపీగా ఉంటారనమాట. బయట మన హీరో గారు సిగరెట్ తాగుతూ వీళ్ళు నా ఫ్యామిలీ ఎలా అవుతారు అని బాధగా ఆలోచిస్తూ ఉంటాడు. అసిస్టెంట్ వచ్చి నియాన్ కాంట్రాక్ట్ తెచ్చేసింది సార్ అని చెప్పగానే జై షాక్ అవుతాడు. ఈ అమ్మాయి నిజంగానే ఏదో ఒక మ్యాజిక్ చేస్తుంది అని అనుకుని అసిస్టెంట్ ఇంకో విషయం చెప్తాడు. హాస్పిటల్ నుండి కాల్ వచ్చింది, రియల్ వన్ కి మెలకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తాడు. పార్టీ అయిపోయాక అందరూ వెళ్ళాకొస్తారు. నియాన్ ఆవలించుకుంటూ మమ్మీ అన్నయ్యలారా నాకు చాలా నిద్ర వస్తుందిరా, నేను వెళ్ళి పడుకుంటాను అని చెప్తుంది. లిల్లీ మెల్లగా తనకి బై బై చెప్తుంది. హాన్ దీని బుర్ర ఏమైనా తిరిగిపోయిందని అంటే మమ్మీ కూడా తను చాలా మారిపోయినట్టుంది, పాతవాన్ అయితే నన్ను ఎప్పుడు మమ్మీ అని పిలవదు, యాక్సిడెంట్ దాని తల ఎక్కడైనా గట్టిగా కొట్టుకుందేమో అని డౌట్ పడుతుంటే లీ మాత్రం ఇదంతా యాక్టింగ్, మనల్ని నమ్మించడానికి తను నాటకాలు ఆడుతుంది అని అంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మమ్మీ బ్రేక్ఫాస్ట్ దగ్గరకు వచ్చి వాణ్ణి కూడా పిలవండి అని నానితో చెప్తుంది. కానీ తను కూర్చుని లోపే కుర్చీ నుండి వింత వింత సౌండ్స్ వచ్చేస్తాయి. చూస్తే అక్కడ అరుపులు వచ్చే బొమ్మలు పెట్టుంటాయి. ఇదంతా ఎవరు చేశారు అని అడిగితే సెకండ్ యంగ్ లేడీ వాన్ చేశారండి, ఇంట్లో మరీ నిశ్శబ్దంగా ఉందని ఈ బొమ్మలు పెట్టింది అని నాని చెప్తుంది. గోడ మీద ఒక పెద్ద ఫ్యామిలీ ఫోటో చూసి వాళ్ళమ్మ షాక్, ఫ్యామిలీ ఫోటో ఉంటేనే ఇల్లులా అనిపిస్తుందని వాన్ మేడం పెట్టారు అని నాని చెప్పగానే వాళ్ళ అమ్మకి తల తిరిగిపోతుంది. నియానేమో తన అమ్మమ్మని కలవడానికి హాస్పిటల్ కి వస్తుంది. అక్కడ జై అండ్ అతని అసిస్టెంట్ వెళ్తుంటే దొంగచాటుగా వాళ్ళ మాటలు వింటుంది. నేను లీ ఫ్యామిలీలో ఎవరిని వదలను, అందరినీ నాశనం చేస్తాను అని జై అంటుండడం విన్న నియాన్ షాక్ లో తన చేతిలో ఉన్న బాటిల్ కింద పడేస్తుంది. అసిస్టెంట్ బయటికి వచ్చి చూస్తే నియాన్ దాక్కుంటుంది. ఓహో అంటే వీడు నన్ను వాడుకొని వేరే ప్లాన్స్ ఏదో ప్లాన్ చేస్తున్నాడు అనమాట అని అనుకుంటుంది. కానీ జై తన్ని పట్టుకుంటాడు. అతన్ని చూడగానే ఈమె షాక్ అయ్యి వావ్ బాస్ వాట్ ఏ కోఇన్సిడెన్స్, మీరేంటి ఇక్కడ ఉన్నారు అని అంటే నువ్వు నా మీద నిఘా వేస్తున్నావు కదా అని జై అడుగుతాడు. నియాన్ ధైర్యంగా అవును అంతా విన్నాను, నువ్వు లీ ఫ్యామిలీ వాళ్ళను వదలవు కదా, నీకు ఆ వాన్ అంటే ఇష్టం, కానీ తను నిన్ను ప్రేమించట్లేదు, అందుకే నన్ను ఇలా వాడుకొని తన్ని టార్చర్ చేయాలని అనుకుంటున్నావు, లీ ఫ్యామిలీ మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నావు అవునా అని నిలదీస్తుంది. మనోడు మనసులో ఇది ఏం అర్థం చేసుకుందిరా బాబు అని అనుకొని పిచ్చి పిచ్చిగా ఆలోచించకు నియాన్, నేను దేనికైతే డబ్బులు ఇచ్చానో ఆ యాక్టింగ్ మాత్రమే చెయ్యి, ఎవరికి ఏం చెప్పకు అని వార్నింగ్ ఇస్తాడు. నియాన్ సరే నా నోటికి తాళం వేసేసుకుంటున్నాను అని చెప్తుంది. కట్ చేస్తే జై ఫ్లాష్ బ్యాక్ లో వాళ్ళ అమ్మ తనని 100 మార్క్స్ కోసం ఎలా హింసించేదో మనం చూస్తాం. లీ ఫ్యామిలీ పిల్లల కంటే నువ్వే స్ట్రాంగ్ గా ఉండాలి అని ఆమె అరిచేదన్నమాట. జై మనసులో నన్ను పగ తీర్చుకోకుండా ఎవరు ఆపలేరు అని కసితో రగిలిపోతుంటాడు. నియాన్ ఏమో దొంగచాటుగా జై రూమ్ లోకి వస్తుంది. నేనేంటో ఇప్పుడు నీకు చూపిస్తాను బాస్ అని అనుకుంటూ రికార్డ్ చేయడానికి తన ఫోన్ ఒక చోట పెడుతుంది. తర్వాత రూమ్ అంతా గందరగోళం చేయడానికి సామాన్లన్నీ ఇక్కడక్కడ పడేస్తూ ఉంటుంది తిక్కలమ్మ. కానీ మనోడు అక్కడొచ్చి నిలబడతాడు. ఈ తిక్కలదేమో తన ప్లాన్స్ లో మునిగిపోయి అతను వచ్చింది కూడా చూడదు. రేపొద్దున జై వచ్చి కుర్చీలో కూర్చోగానే ఫాట్ అని సౌండ్ రావాలి, తుడుచుకోవడానికి టిష్యూ
తీస్తే అది బంకగా ఉండి చెయ్యి అంటుకుపోవాలి. ఇక బెడ్ మీద పడుకోగానే సౌండ్స్ అని ఊహించుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. అప్పుడు మనోడు సీరియస్ గొంతుతో ఏం చేస్తున్నావు నియాన్ అని అడుగుతాడు. తను సుస్సు పోసుకుని అది నిన్ను ఏడిపించడానికి వీడియో తీస్తున్నాను బాస్, త్వరగా ఇది నీకు చూపించి బ్లాక్ మెయిల్ చేసి శాలరీ పెంచుకుందాం అనుకున్నా అని నోరు జారేస్తుంది. అంతలో తన కళ్ళు జై బాడీ మీద పడతాయి. ఎందుకంటే అతను షర్ట్ లేసి ఉంటాడు. వెంటనే కళ్ళు మూసుకొని బాస్ నేనేం చూడలేదు ప్రామిస్ అని అరుస్తుంది. జై తన టాప్ పట్టుకొని లాగేసరికి నియాన్ కాల్ జారి కింద పడబోతుంది. జై తన్ని పట్టుకోబోతే రివర్స్ లో నియాన్ అతన్ని మీదే పడిపోతుంది. ఇద్దరు బెడ్ మీద పడిపోతారు. నియాన్ మంచిగా అతని చెస్ట్ మీద ఉంటుంది. సరిగ్గా అదే టైం కి హాన్ అక్కడికి వచ్చి ఆ సీన్ చూస్తాడు. ఈ హాన్ గడికి ఎప్పుడు వీళ్ళిద్దరు ఇలా ఉన్నప్పుడే కనిపించడంతో మీరిద్దరు ఎప్పుడు ఇదే చేస్తూ ఉంటారా, ఈ ఇల్లు ఉంది అందుకేనా అని అడిగేసరికి జై గుర్రుగా చూడడంతో వాడు పారిపోతాడు. నియాన్ వెంటనే లేచి నిలబడి బాస్ మీకు కోల్డ్ వాటర్ బాత్ అవసరం అనుకుంటా, వెళ్తారా అని చెప్పి తన టవాల్ విసిరేసి పారిపోతుంది. జై పిల్లో కింద చూస్తే ఒక బొమ్మ ఉంటుంది. దాన్ని కోపంగా విసిరి కొడతాడు. ఆ తర్వాత నియాన్ గురించి ఆలోచిస్తూ నిజంగానే కోల్డ్ షవర్ తీసుకుంటాడు మనోడు. హాన్ బయట కూర్చొని అబ్బా అందరూ ఎంత లక్కీనో, నేనే అన్లక్కీ ఫెలో, ఎప్పుడు చూసినా వీళ్ళిద్దరు రొమాంటిక్ సీన్లే నాకు కనిపిస్తున్నాయి, ఈ విషయాలన్నీ ఫస్ట్ మమ్మీకి చెప్పాల్సిందే అని అనుకుంటాడు. కానీ అప్పుడే మమ్మీ లీ మాట్లాడుకోవడం వింటాడు. హాన్ గాడు ఏదన్నా కొత్త గొడవ చేయనంత వరకు నీ మీద నాకు నమ్మకం ఉంది లీ అని మమ్మీ అంటుంది. లీ వెటకారంగా మమ్మీ ఆ హాన్ గాడికి డబ్బులు తగలేయడం గొడవలు చేయడం తప్ప ఇంకేం తెలుసు, వాడు లైఫ్ లో ఏం చేయలేడు అని అంటాడు. ఆ మాటలు విని హాన్ పాపం చాలా సాడ్ గా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఒక బార్ లో కూర్చొని డ్రింక్ చేస్తుంటే వేరే ఫ్యామిలీ అబ్బాయి పలకరిస్తాడు. ఏమైందిరా మళ్ళీ మీ అన్నయ్య ఏమని అన్నాడా, వాడిలో అంత స్పెషల్ ఏముందిరా, వాడి పెళ్ళం కూడా హాస్పిటల్లో ఉంది కదా అని ఎగతాళి చేస్తాడు. హాన్ మాత్రం అతను అన్న మాటలు తీసుకోకుండా వాళ్ళ అన్నయ్యకి సపోర్ట్ చేస్తూ మా అన్నయ్య అలాంటి వాడు కాదు అని అంటే, అసలు మీ ఫ్యామిలీలో పద్ధతి ఉన్నోడు ఎవడన్నా ఉన్నాడరా, ఆ మాన్స్టర్ లిటిల్ సిస్టర్ ని ఎక్కడి నుండో పట్టుకొచ్చారు, మేబీ అది మీ నాన్నకి పుట్టిన అక్రమ సంతానమేమో అని అంటాడు. హాన్ కి పిచ్చ కోపం వచ్చి బాటిల్ చేతిలోకి తీసుకుంటాడు. నా ఫ్యామిలీ గురించి ఒక్క మాట అన్నావంటే పళ్ళు రాలగొడతాను, మా నాన్న జస్ట్ మా మమ్మీని మాత్రమే ప్రేమించారు అని అరిస్తే షాన్ నవ్వుతూ నీ మమ్మీ ఒక మిస్ట్రెస్ అని ఎవరికి తెలియదురా అని అంటాడు. ఇంకా హాన్ ఆగలేక వాడి తల పగలగొడతాడు. వాడి ఫ్రెండ్స్ అందరు వచ్చి వీని కొట్టడం స్టార్ట్ చేస్తారు. నియాన్ అక్కడే పక్కనే కూర్చొని డ్రింక్ చేస్తూ ఇదంతా చూస్తుంది. ఆ జైగాడు చెప్పాడు కదా వేరే వాళ్ళ గొడవలో తలదూర్చొద్దని అని అనుకుంటూ ఊరికే ఉంటుంది. కానీ ఆ గొడవలో షాన్ గడు మళ్ళీ అతని తల మీద బాటిల్ తో కొట్టబోతుంటే ఎగ్జాక్ట్ టైమ్ లో నియాన్ మెరుపు వేగంతో వచ్చి షాన్ తల మీద బాటిల్ కొట్టి పగలగొడుతుంది. ఎవరు నువ్వు, ఇంత ధైర్యమా నీకు అని వాళ్ళు అడిగితే నియాన్ సీరియస్ గా నేను హాన్ అక్కని, నా తమ్ముడిని ఎవరైనా తాకితే తోలు తీసి తోటకూర చేస్తాను అని వార్నింగ్ ఇస్తుంది. వాళ్ళు మళ్ళీ అటాక్ చేయబోతుంటే తన ఫోన్ తీసి వీడియో తీయడం స్టార్ట్ చేస్తుంది. కొట్టండ్రా ఇప్పుడు అంతా రికార్డ్ చేస్తున్నాను, కొట్టండి దమ్ముంటే అని బెదిరిస్తుంది. హాన్ షాక్ అయి తన వైపు చూస్తూ నన్నెందుకు కాపాడుతోంది అని అనుకుంటాడు. వాడు అలా చూస్తుంటే నియాన్ సీరియస్ అయ్యి అక్కడ పడుండి ఏం చేస్తున్నావు, త్వరగా లేచి నా మీద అనుకో అని వాడిని లేపడానికి ట్రై చేస్తుంది. వాళ్ళు మళ్ళీ కొట్టబోతే నియాన్ కి కోపం వచ్చి వాళ్ళందరినీ చిత్తకు కొడుతుంది. ఆ కొట్లాట్లో నియాన్ కి హాన్ కి చిన్న చిన్న దెబ్బలు అవుతాయన్నమాట. అసిస్టెంట్ వచ్చి జైకి ఇదంతా రిపోర్ట్ ఇస్తాడు. బాస్ వాళ్ళు బ్రతికే ఉన్నారు కానీ నియాన్ పరిస్థితి చూడండి అని. నియాన్ చిందరు వందరగా తన జుట్టును సర్దుకుంటూ ఉంటే జై అక్కడికి వస్తాడు. షాన్ కోపంగా నీకెంత ధైర్యం నన్ను కొట్టడానికి, మీ లీ ఫ్యామిలీ అసలు రంగు బయట పెడతాను, ముఖ్యంగా ఈ అమ్మాయి పరువు తీస్తానని అరుస్తాడు. నియాన్ మళ్ళీ వాడి తల పగలగొడదామని అని వెళ్తుంటే జై తన్ని ఆపి నువ్వు గనక మళ్ళీ చెయ్యెత్తావంటేనా నీ శాలరీ కట్ అని వార్నింగ్ ఇస్తాడు. దాంతో నియాన్ వెంటనే స్టాచ్యూ వాళ్ళిద్దరిని ఇంటికి పంపించేసి వాళ్ళు వెళ్ళగానే జైకి షాన్ మీద పిచ్చ కోపం వస్తుంది. నా పిల్ల మీద చేయి లేపి మాటలంటావా అని మనసులో రగిలిపోతూ తన వాచ్ అండ్ కోట్ అన్ని తీసి అసిస్టెంట్ కి ఇచ్చి షాన్ ని దారుణంగా చావ బాదుతాడు. నన్ను కొడితే కేసు పెడతానని వారిని అరుస్తున్నా కూడా ధైర్యం ఉంటే నన్ను ముట్టుకోరా, కేసు పెట్టుకోరా అని ఇంకా వాయిస్తాడు. ఆ తర్వాత జై ఇంటికి వచ్చేసరికి హాన్ నియాన్ తో ఆ షాన్ గడు మళ్ళీ ఏమన్నా అంటే నా పేరు చెప్పు సిస్టర్, నేను దేనికి పనికిరాని వాణ్ణి కాదు అని బిల్డప్ ఇస్తుంటాడు. నియాన్ నవ్వుతూ ఏం మాట్లాడుతున్నావురా, అసలు నీ ఫేస్ చూసినా ఎట్లుందో అని తన దెబ్బలకి డ్రెస్సింగ్ చేస్తూ ఉంటే మన హాన్ బాధగా నీకు నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి జై ఉన్నాడు కానీ నాకెవరున్నారు, మా మమ్మీ చూపు ఎప్పుడు మా అన్నయ్య మీదే ఉంటుంది, అన్నయ్య ఏమో లిల్లీ ప్రాణం అంటాడు, ఎప్పుడు నేను ఒంటరిగానే ముగిలిపోతాను అని దిబ్బమొహోడు ఏడుస్తూ ఉంటాడు ఒక పక్కన. నియాన్ అతన్ని ఓదారుస్తూ ఒరేయ్ ఎద్దులా ఎదిగా వేడిస్తే బాగోదు, నిన్ను ప్రేమించాలంటే నువ్వు కూడా ఏదో ఒకటి చెయ్యాలి కదా అని అంటే నేను ఒక్కనే చేస్తున్నాను కదా, కానీ అందరూ నేను లీ ఫ్యామిలీ రిచ్ కిడ్ అని సరదాగా లైఫ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చానని ఎగతాలు చేస్తున్నారు అని ఒకటే వాడి బాధ చెప్తూ ఉంటే నియాన్ తన చెవి పట్టుకొని లాగి ఈ ఫ్యామిలీలో మందలో ఉండి పని చేయడం అంటే వర్క్ ఫ్రం హోమ్ లాంటిదిరా, అసలు ఇది లైఫ్ ఎక్స్పీరియన్సా, రియల్ కష్టమైన లైఫ్ అంటే ఏంటో నీకు తెలుసా, వెళ్ళి ఏదైనా కూలీని అడుగు, డెలివరీ బాయ్ అడుగు, వాళ్ళు బ్రతకడానికి ఎంత కష్టపడతారో తెలుసా, నువ్వు రిచ్ ఫ్యామిలీలో పుట్టావు, నీకన్నీ ఉన్నాయి, ఎవరో ఏదో
అన్నారని ఇంతలా ఫీల్ అయిపోతున్నావు. రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ముందు ఇదంతా జుజుబీరా అని తల మీద ఒకటి పీకుతుంది. హాన్ ఆమెను షాక్ అయి చూస్తూ ఈమె ఫారెన్ లో బాగా కష్టపడిందేమో, లైఫ్ గురించి బాగా తెలిసినట్టుంది అని అనుకుంటాడు. జై కూడా దూరంగా ఇదంతా చూస్తూ వీడెవరి మాట వినడు అనుకున్నాను, కానీ ఈమె ముందు నోరు మూసుకొని ఉన్నాడేంటి, లీ ఫ్యామిలీ నేను అనుకున్నంత చెడ్డది కాదేమో అని ఆలోచిస్తూ ఉంటాడనమాట. నియాన్ తన దెబ్బల మీద ఊదుతూ ఉంటే పద ఇంటికెళ్దాం అని జై పిలుస్తాడు. నాకు ఇంటికెళ్లాలని లేదు, నేను బయట ఎప్పుడు ఏదో గొడవ చేస్తూనే ఉంటాను, మళ్ళీ అన్నయ్య చూస్తే తిడతాడు అని భయపడతాడు. అప్పుడు నియాన్ ఒక ఐడియా ఇస్తుంది. అయితే ఈ రోజు రాత్రికి ఇక్కడే ఒక రూమ్ తీసుకుందాం అని అంటుంది. జై అడుగుతాడు, ఒక్క రూమే ఎందుకు బుక్ చేసావని. బాస్ ఇది విఐపి రూమ్, దీని రెండెంతో తెలుసా, డబ్బులు వేస్ట్ చేయకూడదు అని నియాన్ చెప్తుంది. జై కోపంగా మరి నువ్వు హాన్ ఇద్దరు ఒకే రూమ్ షేర్ చేసుకుంటారా అని అంటే, అవును బాస్ తనకి దెబ్బలు తగిలాయి కదా, నేను మెడిసిన్ రాయాలి, పాపం చాలా నొప్పిగా ఉంటుంది అని నియాన్ అంటుంది. మన జై గారికి మెల్లిమెల్లిగా జలసి స్టార్ట్ అయిపోయిందనమాట. రగిలిపోతూ ఒకే రూమ్ లో ఉండేది కాక మెడిసిన్ కూడా రాస్తావా అని అడిగితే, అవును నేను తన సిస్టర్ ని కదా, నాకు దెబ్బలు తగ్గించడం బాగా తెలుసు, హాస్పిటల్ ఖర్చులు కూడా మిగులుతాయి కదా అని నియాన్ అంటుంది. మానోడు నీ సరనేమేమన్నా లీనా, నువ్వు తనకి సిస్టర్ ఎలా అవుతావు అని అరిచేసరికి హాన్ వస్తాడు. రూమ్ బుక్ అయిందా, నేను చాలా టైర్డ్ అయిపోయానని చెప్పి నియాన్ భుజం మీద చెయ్యి వేస్తాడు. జై వెంటనే రూమ్ డోర్ తీసి హాన్ కాలర్ పట్టుకొని లోపలికి లాగేస్తాడు. నియాన్ దగ్గర మెడిసిన్ తీసుకొని తనే లోపలికి వెళ్ళిపోతాడు. నియాన్ ఏదో చెప్పబోతుంటే, వెళ్ళి నీకోసం వేరే రూమ్ బుక్ చేసుకో లేదంటే శాలరీ కట్ చేస్తాను అని లోపల నుండి అరుస్తాడు. నియాన్ కి పిచ్చి కోపం వస్తుంది, కానీ బిక్కమొహం వేసుకుని వేరే రూమ్ కి వెళ్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ హాన్ బయటికి రాగానే నియాన్ టీస్ చేస్తూ అడుగుతుంది, వాళ్ళిద్దరు ఒకే రూమ్ లో పడుకున్నారు కదా సో అందుకని. ఏంట్రా హాన్ రాత్రంతా ఏం చేసావు, ఆ కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఏంటి అని అనేసరికి వాడు భయంగా జై వైపు చూస్తాడు. నిజానికి ఏమై ఉంటుందంటే, రాత్రంతా మనోడు నిద్రపోకుండా హాన్ ని గుర్రుమని చూస్తూనే ఉంటాడు. దాంతో వాడు కళ్ళు మూయడానికే భయపడి నిద్రపోలేదన్నమాట. తర్వాత ఇంట్లో హాన్ గిఫ్ట్స్ ఇవ్వడం ప్రాక్టీస్ చేస్తుంటే నియాన్ లిల్లీతో ఆడుకోవడం చూస్తాడు. తను పరిగెత్తుకెళ్లి లిల్లీని పక్కకు నెట్టేసి, మళ్ళీ తను ఏడిపిస్తున్నావా అని అడుగుతాడు. అన్నయ్య మేమిద్దరం గేమ్స్ ఆడుకుంటున్నాం, ఎవరు ఓడిపోతే వాళ్ళకి గిలిగింతలు పెట్టాలి, నేను 5 సార్లు ఓడిపోయాను, ఇప్పుడు నా బదులు నువ్వాడు అని చెప్తుంది. నియాన్ ఛాలెంజ్ చేస్తుంది, వీడిని కళ్ళు మూసుకొని కూడా ఓడించేస్తాను అని. ఇద్దరు సిబ్లింగ్స్ లాగా పోట్లాడుకుంటూ వీడియో గేమ్స్ ఆడుతుంటారు. జై ఇదంతా దొంగచాటుగా చూస్తుంటాడు. లిల్లీ వాళ్ళిద్దరికి స్ట్రాబెరీస్ తినిపిస్తుంటే, చూసావా ఓడించేశాను, నేను ఈ గేమ్ లో ఎప్పుడు ఓడిపోను అని ప్రౌడ్ గా హాన్ అంటాడు. లేదు లేదు ఇంకోసారి ఆడదాం అని వాళ్ళు మళ్ళీ మొదలు పెడతారు. జైకి ఓపిక నశించి లోపలికొచ్చి రిమోట్ తో గేమ్ ఆపేస్తాడు. ఇద్దరు ఒక్కసారిగా ఎవడ్రా వాడు అని అరిచి తీరా చూస్తే జై ఉండడంతో గప్చుప్ కోపంతో జై, ఒరే హాన్ నీకింకా నిద్ర టైం అవ్వలేదా అని అంటే, నీకు నిద్రొస్తోందా అన్నయ్య అని హాన్ అడుగుతాడు. జై సీరియస్ గా చూసేసరికి, నాకు నిద్రొస్తోంది అని చెప్పి వాడు పారిపోతాడు. నియాన్ తన్ని పిలుస్తుంటే జై తన వైపు చూడగానే తను కూడా సైలెంట్ అయిపోతుంది. వీడు మరీ బొమ్మరిల్లు ఫాదర్ లా తయారవుతున్నాడు, వీడికి ఏమన్నా మూడ్ స్వింగ్స్ ఉన్నాయా అని నియాన్ అంటే, లిల్లీ మెల్లగా మూడ్ స్వింగ్స్ కాదు సిస్టర్, అది జల్సీ అని బాంబ్ పేలుస్తుంది. అప్పుడు నియాన్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. నియాన్ కి ఏం అర్థం కాదనమాట. ఇంకో సీన్ లో మమ్మీ తన ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంటే వాళ్ళు తనని మిస్టర్స్ అని టీజ్ చేస్తుంటారు. వాళ్ళ మమ్మీ గట్టిగా ఆన్సర్ ఇస్తుంది. పైగా ఆమెకి వాన్ మీద ఏవేవో మాటలు ఎక్కించి ఆమె మీదకి ఉసిగొలుపుతారు. ఆ తర్వాత భోజనం టైంలో వాళ్ళ మమ్మ స్వయంగా వంట చేసి తీసుకొస్తుంది. అందరూ ఇలా నిలబడ్డారేంటి, కూర్చోండి, ఇప్పటి నుండి మనం అంతా ఒక ఫ్యామిలీలో కలిసి భోజనం చేద్దాం అని చెప్తుంది. నియాన్ కి మాత్రం తన కోసమే చేశానని ఒక స్పెషల్ డిష్ ఇస్తుంది. వాళ్ళ అమ్మ బిహేవియర్ చూసి హాన్ నమ్మలేక, మమ్మీ ఇందులో ఏమన్నా విషయం కలిపావా అని అడుగుతాడు. వాళ్ళ మమ్మీ తల మీద ఒకటి ఇచ్చి, మళ్ళీ గొడవ చేసి వచ్చావా, నీ అక్కను చూసి బుద్ధి తెచ్చుకో అని తిడుతుంది. నియాన్ కూడా టెన్షన్ తో తన దెబ్బల్ని దాచుకుంటుంది. మమ్మీ లిల్లీకి సూపిస్తూ, నీకు ఒక మంచి సంబంధం చూశాను వాన్, రిచ్ ఫ్యామిలీ అబ్బాయి, హ్యాండ్సమ్ గా ఉంటాడు, ఫోటో చూడు అని చూపిస్తుంది. హాన్ పక్క నుండి, మమ్మీ తను జై మనిషి, మధ్యలో వేలు పెట్టకే అని అంటే మమ్మీ వాడి నోట్లో అన్నం పెట్టి మరీ నోరు మూయిస్తుంది. నియాన్ ఏమో ఆ ఫోటో చూసి, అరే వీడెవడో నాకు తెలిసినట్టే ఉన్నాడే అని అనుకుంటుంది. ఆమె ఎక్స్ప్రెషన్ చూసి వాళ్ళ మమ్మీ నీకు నచ్చినట్టున్నాడు కదా, పద ఇప్పుడే బ్లైండ్ డేట్ కి వెళ్దాం అని తన్ని లాక్కెళ్తుంది. జై వచ్చి వాన్ ఎక్కడ అని అడిగితే బ్లైండ్ డేట్ కి వెళ్ళింది అని హాన్ చెప్తాడు. ఇక్కడ మమ్మీ ఏమో ఆ బ్లైండ్ డేట్ అబ్బాయి గురించి ఒక్కటే పొగుడుతుంది. వాడు హ్యాండ్సమ్, పెద్ద తోపు తురుంకాన్, తోటకూరు కట్ట అని చెప్పేసి ఒకటే పొగుడుతుంటే నియాన్ కి వాడిని చూడగానే ఆ రోజు వాళ్ళు కుమ్మేసి ఉంటారు కదా వాడు వీడే అని గుర్తుపడుతుంది. నియాన్ కంట్రోల్ చేసుకోలేక గ్లాస్ లో ఉన్న నీళ్లు వాడి ముఖం మీద కొడుతుంది. వాళ్ళ మమ్మీ షాక్ అయ్యి, ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతుంది. నియాన్ ఫ్రస్ట్రేట్ అయ్యి, వీడు నిన్ను మిస్ట్రెస్ అంటున్నాడు మమ్మీ అని అబద్ధం చెప్పి తను ఇంకా రెచ్చగొడుతుంది. ఆ బ్లైండ్ డేట్ వాడి అమ్మ ఆగకుండా, అసలు మీ ఇంట్లో ఉన్న లిల్లీ ఖచ్చితంగా నీ మొగుడికి ఎక్కడో పుట్టిన అక్రమ సంతానమే అని నోరు పారేసుకుంటుంటే ఆ మాట విన్న స్టెప్ మామ్ కి ఇంకా రోషం తన్నుకొస్తుంది. నియాన్ని పక్కన కూర్చోబెట్టి, ఏమన్నావే అని అరుస్తూ వాళ్ళ మమ్మీ జుట్టు పట్టుకొని టేబుల్ కేసి బాదుతుంది. దబిడి దిబిడే, నా మొగుడు నన్ను ఎప్పుడు మోసం చేయలేదు,
ఆయన నన్ను గౌరవించేవారు, ప్రేమించేవారు. ఈ ఫ్యామిలీ పరువు కోసం ఇన్నాళ్ళు అన్ని భరిస్తూ మౌనంగా ఉన్నాను, ఇక చాలు అని చితక్ కొడుతుంది. సరిగ్గా అప్పుడే జై అక్కడికి వస్తాడు. నియాన్ ఇంకా మమ్మీ వాళ్ళ ఫేస్ లో ఒకరి ముఖం ఒకరు చూసుకొని గుసగుసలాడుకుంటూ ఉంటారు. అది చూసి జై మనసులో, అంటే ఈమె మిస్ట్రెస్ కాదా, వాన్ నాకు చెప్పిన దానికి ఈ ఫ్యామిలీలో ఉన్నదానికి అసలు సంబంధమే లేదే అని ఆలోచిస్తాడు. వాళ్ళిద్దరు భయపడుతుంటే జై వచ్చి ఇంటికెళ్లరా అని అడుగుతాడు. ఇద్దరు పరుగో పరుగు. అప్పుడు జై చూపు ఆ బ్లైండెడ్ వాడి మీద పడుతుంది. ఇంకా మనోడు ఏం చేస్తాడు, స్లోగా షర్ట్ కాలర్ ఇప్పి వాచ్ తీసి పాకెట్ లో పెట్టుకుంటాడు. చైన్ భయంతో వణికిపోతూ, సార్ ఈసారి నేనేం అనలేదు, మళ్ళీ నన్ను కొట్టకండి అని ఒకటే బ్రతిమలాడుతుంటాడు. జై వాడి దగ్గరికి వెళ్లి, ఇంకోసారి నియాన్ దరిదాపుల్లో కనిపించావునా అని వార్నింగ్ ఇస్తాడు. బ్లైండెడ్ కి తనే వస్తుందని నాకు తెలియదు సార్ అని వాడు అరిచినా కూడా వినకుండా, తనతో డేట్ కి వెళ్తావా, అసలు వెళ్లే అర్హత నీకు లేదురా అని వాడిని ఒక ఆట ఆడుకుంటాడు. ఇంటికెళ్ళాక లీ తన మమ్మీని నిలదీస్తాడు. మమ్మీ, మనం లీ ఫ్యామిలీ వారసులం, బయట వాళ్ళు మన గురించి ఏమనుకుంటారు అని అడిగితే మమ్మీ కాలిపోతుంది. బయట ఎవరు నీ తల్లిని అవమానిస్తుంటే నీకు ఫ్యామిలీ పరువు ముఖ్యం కాదా, నీకంటే ఆ వాన్ ఎంతో మేలు, తను మన ఫ్యామిలీ కోసం ఫైట్ చేసింది అని చెప్తుంది. లీ కోపంగా, తను రియల్ వాన్ కాదు మమ్మీ, మనల్ని వారసుల నుండి తీయించడానికి ఈ నాటకాలు ఆడుతుంది అని అంటే వాళ్ళ మమ్మీ కూల్ గా, ఒకవేళ తను ఫేక్ అయినా సరే కనీసం తను మన ఇంట్లో సంతోషాన్ని అయితే తెచ్చింది కదా, ఇన్నాళ్ళు ఒక రోబోల్లా బ్రతికాం, ఇప్పుడు నిజమైన ఫ్యామిలీ అంటే ఏంటో నాకు అర్థం అవుతుంది అని చెప్తుంది. ఇప్పటి వరకు మన ఫ్యామిలీలో ఎవరికైనా హామ్ చేసిందా, లేదు కదా అని అడిగితే లీ కోపం వచ్చి వెళ్లిపోతుంటాడు. అతను వెళ్లిపోవడంతో వాళ్ళ మమ్మీ బాధగా, నీకు ఫ్యామిలీ కంటే ఆ వారసత్వమే ముఖ్యమైందా అని అడుగుతుంది. వాడు అవును అన్నట్లు వెళ్లిపోతాడు. ఆ తర్వాత జై తన మమ్మీ ఫోటో చూస్తూ ఎమోషనల్ అవుతాడు. ఫ్లాష్ బ్యాక్ లో జై తన మమ్మీని హాస్పిటల్లో కలిసినప్పుడు చెప్తాడనమాట, నేను ఆ లీ గ్రూప్ సంగతి చూసి త్వరలోనే వస్తాను అని చెప్పుంటాడు. అతను వెళ్లిపోతుంటే ఆమె ఏదో చెప్పాలని చూస్తుంది. అది గుర్తు చేసుకుని అసలు నిజం ఏమై ఉంటుంది అని జై ఆలోచిస్తూ ఉంటాడు. అంతలో నియాన్ వచ్చి అతను చిన్నప్పటి ఫోటో చూస్తుంది. చిన్నప్పుడు మీరు భలే క్యూట్ గా ఉన్నారు బాస్ అని అంటే అతను వెంటనే దాన్ని దాచేస్తాడు. నియాన్ సైలెంట్ గా, బాస్ నేను చాలా గొడవలు చేశాను కదా, ప్రతిసారి నువ్వే వాటిని సెటిల్ చేస్తున్నావు, అందుకే థ్యాంక్ యూ, ఈసారికి నా శాలరీ కొంచెం తక్కువగా కట్ చేయి అని ఐస్ చేయడానికి చూస్తుంది. మనోడు రొమాంటిక్ గా తన కళ్ళలోకి చూస్తూ, నేనేం కట్ చేయనులే అని అంటాడు. నియాన్ ఫుల్ ఖుష్, నువ్వు చాలా మంచి బాస్ వి బాస్, థ్యాంక్ యూ, గుడ్ నైట్ అని వెళ్తుంటే, ఆగు ఇక్కడ కూర్చో అని పిలుస్తాడు. ఆమె భయపడుతూనే పక్కన కూర్చుంటే జై తన కాలుని తన ఒళ్ళో పెట్టుకొని దెబ్బ తగిలిన చోట మెడిసిన్ రాయడం స్టార్ట్ చేస్తాడు. నియాన్ షాక్ అవుతుంది. ఎప్పుడు కోపంగా కనిపించే ఈ బాస్ ఇంత జెంటిల్ గా ఉంటాడని ఊహించలేదే అని మనసులో అనుకుంటుంది. జై మెల్లగా, నువ్వెప్పుడు లీ ఫ్యామిలీకి హెల్ప్ చేయడానికి ముందుంటావు, మర్చిపోకు నియాన్, నువ్వు కేవలం అని ఏదో చెప్పబోతుంటే నియాన్ అడ్డుపడి, తెలుసు బాస్, నువ్వు నన్ను కేవలం యాక్టింగ్ కోసమే హైర్ చేసావు కదా, మాటి మాటికి గుర్తు చేయకు, కానీ ఒకటి చెప్తాను విను, ఈ లీ ఫ్యామిలీ నాకు నిజమైన ఫ్యామిలీ లాగే అనిపిస్తుంది, ఫ్యామిలీ అంటే బ్లడ్ రిలేషనే ఉండక్కర్లేదు కదా బాస్ అని తన బాధని చెప్తుంది. జై అలానే చూస్తూ ఉంటాడనమాట. పైగా ఆమె దెబ్బకి గట్టిగా ఒత్తుతూ అలానే చూస్తూ ఉంటే నియాన్ ఏడుస్తూ, బాస్ మీరు నన్ను ఒత్తేస్తున్నారు అని అడిగితే అతను వెంటనే షాక్ అయి లెగుస్తాడు. దాంతో టేబుల్ కాలుకి తగిలి ఆమె మీద పొరపాటున పడతాడు. అతని అంత క్లోజ్ గా చూసేసరికి ఆమెకి ఆ మాస్క్ మ్యాన్ గుర్తొస్తాడు. పాస్ట్ లో షాన్ ఫ్యామిలీ ఆర్గనైజ్ చేసిన పార్టీలో ఆమెకు ఒక కిస్ ఇచ్చి ఉంటారు కదా హీరో, మాస్క్ వేసుకొని, అతను ఇతనేనా అని డౌట్ వస్తుంది అండ్ కన్ఫర్మ్ కూడా చేసేసుకుంటుంది. అంతలోనే జైకి ఒక కాల్ రావడంతో వెళ్లిపోతాడు. నియాన్ కి హార్ట్ బీట్ ఎంత హై ఉంటుందంటే అతను వెళ్లిపోగానే అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకొని, అంటే నా లవ్ ఎట్ ఫస్ట్ కిస్ మా బాసేనా, మరి ఇన్నాళ్ళు నా క్రష్ మన ఖడూస్ బాస్ అని తెలియక అంతా వాగేశానే, చి ఈ పాడు బాస్ నాకు కిస్ చేసి మరీ పారిపోయాడు అని సిగ్గుపడుతూ ఒక సైడ్ తిట్టుకుంటుంది. ఇంకో పక్క జై హాస్పిటల్ కి వెళ్తే అక్కడ షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. వాన్ అక్కడ నుండి మాయమైపోతుంది అనమాట. కట్ చేస్తే లీ గ్రూప్ బోర్డ్ మెంబర్స్ మీటింగ్ జరుగుతుంటుంది. అసలైన వాన్ అక్కడికి గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తుంది. జై తన్ని చూడగానే షాక్ అవుతాడు. రియల్ వాన్ వచ్చేసింది. వాన్ ప్రౌడ్ గా, నేను అఫీషియల్ గా లీ గ్రూప్ లోకి వచ్చేసాను, ఇక నా షేర్స్ ని ఎవరు తాకలేరు అని అనౌన్స్ చేస్తుంది. లీ తన చేయి పట్టుకొని, వాన్ నువ్వేం చేసినా సరే నా ఫ్యామిలీకి మాత్రం హాని జరగకూడదు అని వార్నింగ్ ఇస్తాడు. దానికి వాన్ వెటకారంగా, మళ్ళీ నన్ను బయటికి గెంటేస్తావా, అప్పుడు మా ముసలి నాన్న గెంటేశాడు, కానీ ఇప్పుడు నేను అస్సలు వెళ్ళను, అయినా బయట నుండి పట్టుకొచ్చిన ఆడవి మనిషి అంటే లిల్లీ నీకు ఎందుకంత ప్రేమ అని అడుగుతుంది. లీ సీరియస్ అవుతూ, నువ్వందరినీ టార్చర్ పెట్టావు, ఇప్పటి వరకు కేవలం బ్లడ్ రిలేషన్ వల్లే నిన్ను భరించాను అని అంటాడు. కానీ ఆ రియల్ వాన్ మాత్రం ఏ మాత్రం తగ్గకుండా అతని కాలర్ పట్టుకొని, లీ ఫ్యామిలీ మొత్తాన్ని బయటికి గెంటేస్తేనే నాకు మనశ్శాంతి దొరుకుతుంది అని అరుస్తుంది. ఆ తర్వాత జైని కలిసి, ఎంతకాలం తర్వాత కలిసాం జై, నువ్వు మారిపోయావు, నీ కళ్ళల్లో ఈ ఫ్యామిలీ మీద ఉండాల్సిన ఆ పాత పగ
కసి ఇప్పుడు కనిపించట్లేదు, నీకు ఒక్క రోజు టైం ఇస్తున్నాను, అంతా సెట్ చేసే అని వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. జై ఇంటికి వచ్చేసరికి నియాన్ అందరితో కలిసి సరదాగా కేక్ రెడీ చేస్తూ ఉంటుంది. వాళ్ళని చూస్తుంటే ఒక రియల్ ఫ్యామిలీ లాగా అనిపిస్తుంది అనమాట. అలా వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటే జై అది చూసి మెల్లగా నవ్వుకుంటూ, ఓహో అయితే ఆ వాన్ చెప్పిన అపాగున్న ఫ్యామిలీ ఇదేనన్నమాట, వీళ్ళు కూడా హ్యాపీగా ఉంటారనమాట అని అనుకుంటాడు. నియాన్ తన దగ్గరకు వస్తే ఏం చేస్తున్నారు అని అడిగితే, లీ బర్త్డే కదా అందుకే కేక్ చేసి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాం అని చెప్తుంది. ఆ తర్వాత జై వైపు చూసి, నీ బర్త్డే ఎప్పుడు, నీ కోసం కూడా కేక్ చేస్తాను అని అడుగుతుంది. జై ముఖం మార్చుకొని, నేను బర్త్డేలు జరుపుకోను అని చెప్పి వెళ్లిపోతాడు. తను షాక్ అయి చూస్తుంటే హాన్ మెల్లగా అసలు విషయం చెప్తాడు. డాడీ చెప్పారు తను వాళ్ళ మమ్మీతో పెరిగాడంట, తన లైఫ్ లో చాలా కష్టం గడిచింది, వాళ్ళ మమ్మీ చనిపోయినప్పటి నుండి అతను అసలు బర్త్డేలే జరుపుకోవడం మానేశాడు అని చెప్తాడు. నియాన్ ఉండబట్టలేక జై రూమ్ లోకి వెళ్లి తనకు ఒక సర్ప్రైజ్ ఇస్తుంది. హ్యాపీ బర్త్డే జై అని అరుస్తుంది. జై చిరాగ్గా, చెప్పాను కదా నాకు ఇష్టం ఉండదని, అయినా ఈ రోజు నా బర్త్డే కాదు అని అంటాడు. అతను కూర్చోబోతుంటే కుర్చీలో ఉన్న బొమ్మ టప్ టప్ అని సౌండ్ చేస్తుంటే తను నవ్వుతూ, ఇప్పటి నుండి నువ్వు నీ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి బాస్ అని చెప్పి క్యాండిల్ వెలిగించి విష్ కోరుకోమంటది. హ్యాపీ బర్త్డే సాంగ్ పాడుతుంటే జై తన్ని అలానే చూస్తూ ఉండిపోయి క్యాండిల్ ఊదుతాడనమాట. ఆ రొమాంటిక్ మూమెంట్ లో జై మెల్లగా నియాన్ కి దగ్గరగా వస్తాడు. తనని కిస్ చేయబోతుంటే ఒక్కసారిగా తన్ని తాను కంట్రోల్ చేసుకుంటాడు. నేను రేపు నీకు హాలిడే ఇస్తున్నాను, నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నావా అని అడుగుతాడు. నియాన్ ఏమో వాళ్ళ అమ్మమ్మని చూడాలంటుంది. తర్వాత జై తన్ని ఒక రెస్టారెంట్ కి తీసుకెళ్తాడు. తనని అలానే చూస్తూ ఉండిపోయిన జైకి అసిస్టెంట్ నుండి కాల్ వస్తుంది. సార్, నియాన్ అకౌంట్ లో ఫుల్ పేమెంట్ వేసేసాం, కానీ రియల్ వన్ నియాన్ గురించి ఎంక్వైరీ చేస్తుంది, తన మీద అటాక్ చేసే ఛాన్స్ ఉంది అని చెప్తాడు. జై సరిగ్గా అప్పుడే రియల్ వన్ అదే రెస్టారెంట్ కి రావడం చూస్తాడు. నియాన్ తన్ని చూడకూడదు అని జై ఒక్కసారిగా నియాన్ ని పట్టుకొని డీప్ కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు, చాలా ప్యాషనెట్ గా. నియాన్ షాక్ లో ఉన్నా కూడా తను కూడా కిస్ లో మునిగిపోతుంది. వాన్ వెళ్లిపోగానే జై ఒక్కసారిగా తను వదిలేసి, నియాన్ మన కాంట్రాక్ట్ డీల్ అయిపోయింది, ఇప్పటి నుంచి మనం మళ్ళీ కలవకూడదు, నీ పేమెంట్ కూడా అయిపోయింది, ఇక నువ్వు వెళ్ళొచ్చు అని చాలా హార్ష్ గా చెప్పేస్తాడు. అంత హార్ష్ గా మగవాళ్ళు మాట్లాడేసరికి పాపం ఆడవాళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి కదా. ఆమె కూడా ఏడుస్తూ, ఓహో అంటే రియల్ వన్ వచ్చేసింది అన్నమాట, మంచిదే, ఇక నాకు ఆ ఫ్యామిలీలో పని లేదు, నేను వెళ్లిపోతున్నాను అని అంటుంది. ఏమైనా తిని వెళ్ళు అని జై అంటే, వద్దు బాస్, ఆఫ్టర్నూన్ డంప్లింగ్స్ ఎక్కువ తిన్నానులే, ఇక మనం ఎప్పుడు కలవము, ఒకవేళ రోడ్డు మీద కనిపించినా మనం ఒకరికొకరు తెలియని వాళ్ళలాగే ఉందాం అని చెప్పి వెళ్తుంటే కంగారులో టేబుల్ కు తగులుతుంది. మనోడు పట్టుకునే లోపే తను పరిగెత్తుకెళ్లి ఒక గోడ వెనకాల నిలబడి పాపం వెక్కెక్కి ఏడుస్తుంది. నాకేమైంది, నేను ఎందుకు ఏడుస్తున్నాను, ఇదంతా కేవలం యాక్టింగ్ కదా, డబ్బులు కూడా వచ్చేసాయి, మరి ఈ బాధ ఏంటి అని తన్ని తాను క్వశ్చన్ వేసుకుంటూ కుమిలిపోతుంది. ఇంకో పక్క రియల్ వన్ ఆ ఫ్యామిలీ విల్లాలోకి ఎంట్రీ ఇస్తుంది. హాన్ వాళ్ళు ఆమె నియాన్ అనుకుని ఏమీ తెలియక, ఎందుకు అలా చూస్తున్నావు సిస్టర్, నీ కోసం కేక్ కూడా రెడీ చేసాం, మనం తర్వాత గేమ్స్ ఆడుకుందాం అని అంటే, వాన్ ఆ ఫ్యామిలీ ఫోటో చూసి, ఈ అమ్మాయి లీ ఫ్యామిలీలో బానే కలిసిపోయిందే అని కుళ్ళుకుంటుంది. మమ్మీ నియాన్ ఫేవరెట్ డిష్ చేసి తీసుకుని వస్తే వాన్ దాన్ని ఒక తన్ని పారేస్తుంది. అది చూసి మమ్మీ షాక్ అవుతుంది. ఇంకా రియల్ వాన్ వచ్చేసింది అని అందరూ భయంతో వణికిపోతారు. హాన్, నా సిస్టర్ ఎక్కడ, తనేం చేసావు అని అరుస్తాడు. వాన్ నవ్వుతూ, ఓహో తను ఫేక్ అని తెలిసినా కూడా ఇంతలా ప్రేమిస్తున్నారా, అయితే తన పని పట్టడంతోనే నా వేట స్టార్ట్ చేస్తాను అని సవాల్ చేస్తుంది. హాన్, ఆమె ఫేక్ అయినా సరే నీకంటే ఎంతో బెటర్, తన్ని మేము రియల్ ఫ్యామిలీలా అనుకున్నాం, తనకి ఏ చిన్న దెబ్బ తగిలినా నిన్ను వదిలిపెట్టాం అని అరుస్తాడు. వాన్ పిచ్చిగా నవ్వుతూ చాకు బయటికి తీస్తుంది. మీకు ఇంత ధైర్యమా అని అటాక్ చేయబోతుంటే లీ వచ్చి ఆపుతాడు. వాన్ ఫ్రస్ట్రేషన్ తో ఆ చాకు విసిరి కొట్టి వెళ్లిపోతుంది. మమ్మీ కంగారుగా లీన్ అడుగుతుంది, నియాన్ పరిస్థితి ఏంటి, వాన్ తన్నేమైనా చేసిందా అని. లీ సాడ్ గా, మమ్మీ ఆ అమ్మాయికి మనకి ఇక ఎలాంటి సంబంధం లేదు, జై నిన్ను మనల్ని మోసం చేశాడు అని అంటాడు. హాన్ ఏడుస్తూ, అన్నయ్య ఏం మాట్లాడుతున్నావు, ఈ కేక్ చూడు, నియాన్ తన చేతులతో నీ కోసం బర్త్డేకి చేసింది, నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని తన చేతులు కాల్చుకొని మరీ చేసింది, నీకు అస్సలు మనసు లేదా అని నిలదీస్తాడు. లీ కోపంగా, మీరంతా తన మాయలో పడిపోయారు అని వెళ్లిపోతుంటే వాళ్ళ అమ్మ ఆపి, మీ అన్నయ్యకి ఈ ఫ్యామిలీ పరువు హోదా కంటే ఏది ముఖ్యం కాదురా, మనం ఏం చేయలేం అని బాధగా చెప్తుంది. నియాన్ లేని ఆ ఇల్లు వాళ్ళకి పాపం చాలా నరకంలా మారిపోతుంది. మళ్ళీ లీ గది బయట నిలబడి అడుగుతాడు, లిల్లీ నిద్రపోయిందా అని. లోపల నుండి పని మనిషి వచ్చి, లేదు బాబు, చిన్న మేడం చాలా ఏడుస్తున్నారు, ఆ నియాన్ ఉన్నప్పుడే చిన్న మేడం హెల్త్ చాలా బాగుండేది, మెడిసిన్ వేసుకోకుండానే హ్యాపీగా తనతో ఆడుకుంటూ పడుకునేవారు, తన మెంటల్ హెల్త్ కూడా చాలా మెరుగుపడింది అని చెప్తుంది. లీ లోపలికి వెళ్లి చూస్తే లిల్లీ ఏడుస్తూ కనిపిస్తుంది. అది చూసి తట్టుకోలేక అతను వెనక్కి వచ్చేస్తాడనమాట. కింద పడిపోయిన కేక్ ముక్కను చూసి మెల్లగా అతను కూడా టేస్ట్ చేస్తాడు. తన కోసం నియాన్ పడిన కష్టం అతనికి అప్పుడు అర్థమవుతుంది. ఇంకో పక్క నియాన్ తన రూమ్ లో కూర్చొని డల్ గా ఆలోచిస్తూ ఉంటుంది. నేనెవరో తెలిసి నా మీద కోపంతో బర్త్డే సెలబ్రేట్ చేసుకోకుండా వదిలేసారేమో, మేమంతా ఎంత కష్టపడి ఆ కేక్ చేశాం, మమ్మీకి లిల్లీకి బర్త్డే సాంగ్ పాడతానని ప్రామిస్ కూడా చేశాను కదా అని ఒకటే బాధపడుతూ ఉంటుంది. అప్పుడే తనకి జై కూడా గుర్తొస్తాడు. మనోడు కూడా పాపం తన్ని దూరం
దూరం నుండే చూస్తూ ఉంటాడు. అంతలో అక్కడికి అసలైన వాన్ ఎంట్రీ ఇస్తుంది. ఏంటి జై, నేను ఆ నియాన్ని ఏమైనా చేస్తాను అని భయపడుతున్నావా? నేను తనకి థ్యాంక్ యూ చెప్పడానికి వచ్చానులే అని వెటకారంగా అంటుంది. జై సీరియస్ గా నియాన్ కి ఈ మ్యాటర్ కి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పగానే ఆమె నవ్వుతూ, ఎప్పుడు ఎలాంటి ఎమోషన్ చూపించని నువ్వు ఒక అమ్మాయి కోసం ఇంతలా నర్వస్ అయిపోతున్నావంటే ఖచ్చితంగా నువ్వు ఆ ఫేక్ వాన్ తో లవ్ లో పడ్డావు అని అంటుంది. జై మ్యాటర్ అర్థమైపోయింది కదా, ఇక తన్ని కలవద్దు అని వార్నింగ్ ఇస్తాడు. వాన్ వదలకుండా, నీ మమ్మీ చనిపోయేటప్పుడు నేను తన పక్కనే ఉన్నాను, ఆమె ఏమన్నారో తెలుసా? నువ్వు కూడా లీ ఫ్యామిలీ మెంబర్వే అని. వాళ్ళు నిన్ను మీ అమ్మని రోడ్డు మీద వదిలేశారు, వాళ్ళ మీద నువ్వు పగ తీర్చుకోవాలి అని ఇంకా రెచ్చగొడుతుంది. జై తన అసిస్టెంట్ ని పిలిపించి మా మమ్మీ చనిపోయిన టైంలో జరిగిన ప్రతి విషయాన్ని మళ్ళీ ఎంక్వైరీ చేయించు అని ఆర్డర్ వేస్తాడు. కట్ చేస్తే హాన్ పరిగెత్తుకుంటూ వచ్చి మమ్మీకి ఒక షాకింగ్ న్యూస్ చెప్తాడు. మమ్మీ, లీ ఏదో స్కాండిల్ లో ఇరుక్కున్నాడు అని అంటే వాళ్ళ అమ్మ నమ్మదు. అప్పుడు వాళ్ళ అమ్మ ఒక నిజాన్ని బయట పెడుతుంది. లిల్లీ నీ అన్నయ్య కూతురే. లిల్లీ వాళ్ళ మమ్మీ లీని మత్తిచ్చి వాడుకుని తర్వాత వేరే వాడితో పారిపోయింది. లిల్లీ నీ అన్నయ్యకు చాలా దారుణమైన స్థితిలో దొరికింది అని ఒక నిజాన్ని బయట పెట్టగానే డాక్టర్ లిల్లీకి సైకలాజికల్ డ్రామా ఉందని చెప్తాడు. నువ్వు తన రియల్ ఫాదర్ వి అని తనకి తెలిస్తే తన తల్లి గురించి అడుగుతుంది. ఆ పేరు వింటే తను మళ్ళీ ట్రామాలోకి వెళ్తుంది అని ఏందేందో చెప్తాడు తిక్కల్ డాక్టర్. అందుకే లీ తనకి ఇప్పటి వరకు సొంత ఫాదర్ అని చెప్పి చెప్పలేదన్నమాట. ఇదంతా లిల్లీ వింటుంది. అప్పుడే వాన్ చప్పట్లు కొడుతూ వస్తుంది. తండ్రి కూతుర్ల మధ్య ఎంత ప్రేమో, నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి అని వెటకారం చేస్తుంటే హాన్ కోపంగా, ఇదంతా నువ్వే చేసావు కదా అని అరిస్తే, అవును, కానీ నా మాట ఎవరు నమ్ముతారు? బాడీ గార్డ్స్ ని పిలిపించి వాళ్ళని బయటికి గెంటేమని ఆర్డర్ వేస్తుంది. హాన్ తన మమ్మీని పట్టుకొని, ఈ చెత్త ప్లేస్ నుండి వెళ్లిపోదాం, ఇక ఇది మన ఇల్లు కాదు అని అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇంకో పక్క నియాన్ తన గదిలో ఫోన్ చూసుకొని పడుకొని ఉంటే వెనుక నుండి మమ్మీ, హాన్, లిల్లీ ముగ్గురు దొంగచాటుగా తొంగి చూస్తారు. నియాన్ ఒక్కసారిగా భయపడి, మీరు ఇక్కడెలా అని అడుగుతుంది. లిల్లీ పరిగెత్తికెళ్లి పాపం ఆమెను హక్ చేసుకొని, ఫ్యామిలీ అంటే ఎప్పుడు కలిసి ఉండాలని నువ్వే కదా చెప్పావు, మరి మమ్మల్ని వదిలేసి ఎందుకు వచ్చేసావు అని ఏడుస్తుంది. వాళ్ళ ముగ్గురు సిబ్లింగ్స్ మధ్య గొడవలు చూసి వాళ్ళ అమ్మ నవ్వుతుంది. అప్పుడు నియాన్ కూడా వాళ్ళని క్షమించమని అంటుంది. డబ్బుల కోసం ఇదంతా చేయాల్సి వచ్చింది అని ఏడుస్తుంటే హాన్ నవ్వి, నువ్వు యాక్టింగ్ చేస్తున్నా, మా పట్ల నీ ప్రేమ రియల్ కదా. నియాన్ మళ్ళీ తన యాక్టింగ్ టాలెంట్ బయటికి తీసి, అన్నట్టు లీ అన్నయ్య ఎక్కడా అని అడుగుతుంది. మమ్మీ నిట్టూరుస్తూ, ఆ వాన్ వల్ల ఆయన కంపెనీ ప్రాబ్లమ్స్ లో ఉంది అని చెప్తుంది. ఇంకో పక్క లీకి అసలు ఎక్కడి నుంచి సాయం అందదన్నమాట. ఆ టైంలో షాన్ ఫ్యామిలీ అమ్మాయి అక్కడికి వచ్చి 30 మిలియన్స్ చెక్ ఇస్తుంది. గ్రాండ్ మా బర్త్డే పార్టీలో నియాన్ అసలు పేరుతో సైన్ చేసింది, ఆ పేమెంట్ నీకే ఇవ్వమని చెప్పింది అని చెప్తుంది. లీ షాక్ అయి చూస్తుంటే ఆమె ఒక మాట చెప్తుంది, వారసుడు అంటే కోటు సూట్లు వేసుకొని బిల్డప్ ఇచ్చేవాడు కాదు, ఫ్యామిలీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునేవాడు నిజమైన వారసుడు అని నానమ్మ చెప్పారు అని చెప్పి వెళ్లిపోతున్న అమ్మాయి. లీ వెంటనే నియాన్ ఇంటికొస్తాడు. అక్కడ వాళ్ళంతా ఒక రియల్ ఫ్యామిలీలో కలిసి మెలిసి పని చేసుకోవడం చూసి చాలా హ్యాపీ అయిపోతాడు. హాన్ మెల్లగా, సిస్టర్ మరి నేను ఎక్కడ పడుకోవాలి అని అడిగితే, నువ్వు వెళ్ళి అక్కడున్న పిల్లితో కలిసి పడుకో అని నియాన్ టీజ్ చేస్తుంది. హాన్ నవ్వుతూ, సరేలే, నేను వెళ్లి జైకి ఒక విషయం చెప్పాలి. ఇక్కడ కొందరు ఆయన కోసం ఏడుస్తూ సరిగ్గా నిద్రపోలేక అర్ధరాత్రులు తాగి పిచ్చి పనులు చేస్తున్నారని చెప్తానంటే నియాన్ తన్ని కొట్టడానికి పరిగెత్తుతుంది. అప్పుడే అక్కడ లీ నిలబడడం చూసి అందరూ షాక్ అవుతారు. మమ్మీ కిచెన్ నుండి వస్తుంది. నేను ఆ డబ్బులు తిరిగి ఇవ్వడానికి వచ్చానని లీ అంటే నియాన్ ఇంటర్ఫియర్ అయ్యి, బిగ్ బ్రో కరెక్ట్ టైం కి వచ్చావు, ఇల్లు క్లీన్ చేయడంలో మాకు హెల్ప్ చేయవా అని అతని చేయికి చీపురిస్తుంది. లీ ఏమి అనకుండా వాళ్ళతో కలిసి చీపురు పట్టుకొని ఇల్లు ఊడుస్తాడు. అందరూ పని చేసి అలసిపోతారు. నియాన్కేమో ఫుల్ ఒళ్ళు నొప్పులుగా ఉంటే హాన్ మసాజ్ చేస్తాడు. వాడు కావాలని గట్టిగా నొక్కేసరికి ఇద్దరు మళ్ళీ సిబ్లింగ్స్ లాగా కొట్టుకుంటుంటారన్నమాట. లీ ఏమో ఆ చెక్కులు అక్కడ పెట్టి వెళ్లిపోతుంటే, ఎక్కడికి వెళ్తున్నావు అన్నయ్య అని నియాన్ ప్రేమగా అడుగుతుంది. లీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. లిల్లీ డాడీ అని పిలవగానే తన్ని పట్టుకుని ఏడ్చేస్తాడు. అతను ఏడ్చేసరికి హాన్ అంటాడు, ఒరే అన్నయ్య, దున్న పోతులో ఎదిగా ఏడుస్తున్నావేంటి అని ఏడిపిస్తాడు. ఆ తర్వాత అందరూ కలిసి భోజనం చేస్తారు. ఇంకో పక్క వాన్ కి అసలు విషయం తెలిసి రగిలిపోతుంది. జై కూడా అక్కడికి వచ్చి, నువ్వు నాతో అబద్ధం చెప్పావు అని ఒక రికార్డింగ్ వినిపిస్తాడు. నిజానికి వాన్ తల్లి చనిపోయే ముందు వాన్ తో అనుంటుందన్నమాట, జై లీ ఫ్యామిలీ మెంబర్ కాదు అని చెప్పి. కానీ వాన్ ఈ విషయం దాచి జైని వాడుకుని ఉంటుంది. మనోడు కోపంతో తనను పట్టుకొని, నువ్వు నన్ను వాడుకుంటావా అని సీరియస్ అయితే వాన్ వెటకారంగా, ఇప్పుడు తెలిస్తే ఏం లాభం, అంతా అయిపోయింది కదా అంటుంది. జై సీరియస్ అయ్యి, ఏమీ అవ్వలేదు, లీ దగ్గర 5% షేర్స్ ఉన్నాయి, నేను తనకి సపోర్ట్ ఇస్తే ఈ ఫ్యామిలీ మళ్ళీ నిలబడుతుంది అని వెళ్తుంటే వాన్ తన్ని ఆపుతుంది. మరి ఆ నియాన్ పరిస్థితి ఏంటి, తను నేనేమైనా చేస్తే అని బెదిరించేసరికి జై తన్ని గట్టిగా పట్టుకొని, తన్ని గనుక టచ్ చేసావో ముందు నీ పాడే ఇక్కడే కట్టేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. వాన్ సైకోలో నవ్వుతూ, ట్రై చెయ్యి, తన్ని కాపాడుకోవాలి అనుకుంటే నన్ను పెళ్లి చేసుకో, లేదంటే నేను ఎంత సైకోనో నీకు తెలుసు కదా, ఏమైనా చేస్తాను అని చాక్ చూపిస్తుంది. ఆమెను కాపాడడం కోసం ఈమెతో పెళ్లి కొప్పుకుంటాడు. కట్ చేస్తే నియాన్ షూటింగ్ లో ఉంటుంది. జై ఆఫీస్ లో పని చేస్తుంటే వాన్ వచ్చి, వెడ్డింగ్ డ్రెస్ సెలెక్ట్ చేసుకోవడానికి వెళ్దాం పదా అని పిలుస్తుంది. జై ఫ్రస్ట్రేషన్ తో, నీకు నచ్చింది తీసుకోపో అని అంటాడు. పర్లేదులే, పెళ్ళయ్యాక నువ్వు నా వాడివే కదా అని వాన్ మురిసిపోతుంటే జైకి ఒక కాల్ వస్తుంది.
ఉంటుంది. షూటింగ్ లో నియాన్ కి దెబ్బ తగిలిందని తెలియగానే అతను వాన్ కాలర్ పట్టుకొని నీకు వార్నింగ్ ఇచ్చాను కదా తనకి ఏం చేయొద్దని అని అరుస్తాడు. వాన్ కూల్ గా తను ఇంకా చావలేదు కదా అని అంటుంది. మనోడు కంగారుగా హాస్పిటల్ కి వస్తాడు కానీ లోపలికి వెళ్లే ధైర్యం లేక గేట్ బయట ఆగిపోతాడు. అప్పుడే లీ చూస్తాడు. లీ థ్యాంక్ యూ జై అని అంటే దేనికి అని అడుగుతాడు. ఆ 5% షేడ్స్ నా కోసం వదిలేసింది నువ్వే కదా, ఇదంతా నువ్వు నియాన్ కోసమే చేసావని నాకు తెలుసు. వాన్ తో ప్రేమ లేని పెళ్లి చేసుకొని మా నాన్నలా నీ లైఫ్ పాడు చేసుకోకు. కనీసం నియాన్ కి నిజం చెప్పు, తను మంచి అమ్మాయి, నీ కోసం టైం వేస్ట్ చేసుకోకూడదు కదా అని సలహా ఇస్తాడు. నియాన్ కుంటుకుంటూ బయటకు వస్తుంది. మా ఎక్స్ బాస్ కి పెళ్లి కదా, ఒక ఎంప్లాయ్ గా నేను ఏదో ఒకటి గిఫ్ట్ ఇవ్వాలి, కానీ నా చిల్లర డబ్బులతో ఆయనకి ఏం వస్తుందిలే అని తనలో తాను అనుకుంటూ ఉంటే వెనుక నుండి మనోడు వస్తాడు. తన్ని చూడగానే నియాన్ కంగారుగా నిలబడిపోయి కింద పడిపోబోతుంటే జై పట్టుకుంటాడు. బాస్ నీకు పెళ్లి కదా, కనీసం ఇన్విటేషన్ కూడా ఇవ్వలేదు అని తనంటే జై తను అలా చూస్తూ ఉండిపోతాడు. పర్లేదులే, ఇవ్వకపోయినా నేనేం ఫీల్ అవ్వనులే బాస్ అని తనంటే నువ్వు బానే ఉన్నావు కదా, ఇక నేను వెళ్తాను అని జై వెళ్లిపోతుంటాడు. నియాన్ అతని చెయ్యి పట్టుకొని ఐ లైక్ యూ అని తన ఫీలింగ్స్ చెప్పేస్తుంది. మనోడిక తట్టుకోలేక కంట్రోల్ చేసుకోలేక ఒక్కసారిగా ఆమెని డీప్ కిస్ చేస్తాడు. నేను కూడా నిన్ను ఇష్టపడుతున్నాను నియాన్, కానీ నువ్వు నన్ను మర్చిపోవాలి అని చెప్పి కన్నీళ్లతోనే అక్కడి నుంచి వెళ్లిపోతాడు. నియాన్ అక్కడే కూర్చొని వెక్కెక్కి ఏడుస్తుంటే లీ వచ్చి తన భుజం మీద చెయ్యి వేస్తాడు. ఇంకో పక్క జై తన పెళ్లి బట్టలు చూస్తూ విలవిల్లాడిపోతుంటాడు. మనోడు మనసులో ఇంకా ఫిక్స్ అయిపోతాడు. నేను నియాన్ని పెళ్లి చేసుకుంటేనే ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా ప్రొటెక్ట్ చేయగలను అని ఫిక్స్ అయిపోతాడు. వాన్ వచ్చి తన్ని గట్టిగా పట్టుకొని ఇక మన ఇద్దరం కలిసి ప్రపంచాన్ని ఏలుదాం పదా అని కలలు కంటుంటే జైకి మాత్రం ప్రతి చోట నియాన్ని కనిపిస్తుంటుంది. అతను చిరాగ్గా తన చేయి విదిలించుకొని పెళ్లి క్యాన్సిల్, నేను నియాన్ని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను అని తెగేసి చెప్పేస్తాడు. దానికి పిచ్చి పడుతుంది. ఇటు పక్క ఇంట్లోనేమో నియాన్ గంటల తరబడి దిగులుగా పడుకొని ఉంటుంది. కానీ కాసేపటికి ఒక్కసారిగా కోపంగా లేచి నిలబడుతూ బయలుదేరుతుంది. ఎక్కడికి వెళ్తున్నావు అని వాళ్ళ మమ్మీ అడిగితే నా ముగుణ్ణి దొంగలించడానికి వెళ్తున్నా అని సీరియస్ గా చెప్తుంది. కానీ తను బయటికి వెళ్ళగానే వాన్ పంపిన రౌడీలు నియాన్ని కిడ్నాప్ చేస్తారు. తనతో పాటు వాళ్ళ మమ్మీని, హాన్ని, లిల్లీని కూడా ఎత్తుకెళ్తారు. అప్పుడు ఆమెకు తెలుస్తుంది పెళ్లి జరగలేదు, జై పెళ్లి పీటల మీద నుంచే పారిపోయాడు అని. అది తెలియగానే మన నియాన్ మనసులో ఫుల్ ఖుష్. జై పారిపోయాడా అని మురిసిపోతూ బయటికి మాత్రం వాడు అలా ఎలా చేస్తాడు వాన్, నా తాళ్ళిప్పు, వాణ్ణి నేనే చాకుతో పొడుస్తాను అని అబద్ధం చెప్తుంది. కానీ ఆ వాన్ తక్కువదా, ఆమె మీదకి కత్తితో పొడవడానికి వస్తే హాన్ తెలివిగా వాణ్ణి పట్టుకుంటాడు. సరిగ్గా అప్పుడే జై అక్కడికి వచ్చి నియాన్ని కాపాడుతాడు. లీ కూడా వచ్చి హాన్ని కాపాడుతాడు. ఫ్యామిలీ మొత్తం ఒకటవడం చూసి వాన్ కి పిచ్చెక్కిపోతుంది. తను పెట్రోల్ బాటిల్ తీసి నన్నెవరు ప్రేమించడం లేదు కదా, అయితే ఈ ఫ్యామిలీ మొత్తం ఇక్కడే చచ్చిపోండి అని నిప్పండించబోతుంది. చైతన్య ఆపి చాలా ఆపు, ఇది మీ నాన్న రాసిన ఫైనల్ విల్, ఆయన తన ఆస్తిలో సగం నీకు సగం లీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇచ్చారు అని ఒక పేపర్ చూపిస్తాడు. వాన్ నమ్మలేకపోతుంది. ఆ ముసలోడు నన్ను అసలు ప్రేమించలేదు కదా, ఇది ఎలా పాసిబుల్ అని అంటే నియాన్ తన చంప పగలగొట్టి నువ్వు నీ అంతటి నువ్వే అందరినీ దూరం చేసుకున్నావు, నువ్వు తప్పుడు దారిలో వెళ్ళావు కాబట్టి అందరూ నిన్ను అసహించుకున్నారు, నీ తప్పులకి ఇతరులని బ్లేమ్ చేయకు అని బుద్ధి చెప్తుంది. పోలీసులు వచ్చి వాన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. అందరూ కలిసి బయటకు వస్తుంటే జైకి కాల్ వస్తుంది. పెళ్లి కంటిన్యూ చేయాలా సార్ అని. జై హా అని చెప్పి నియాన్ని చూసి నవ్వుతాడు. నియాన్ వెటకారంగా ఓహో జైకి పెళ్లి జరగబోతుందా అని అంటే మనోడు తను ఒక్కసారిగా ఎత్తుకొని మరి ఇంకేంటి, నా పెళ్లి కూతురుని తీసుకోవడానికే కదా నేను వచ్చింది అని అంటాడు. మన నియాన్ సిగ్గుపడుతూ కానీ నేను ఫేక్ కదా బాస్ అని అంటే జై తన్ని డీప్ కిస్ చేస్తాడు. హాన్ తన కళ్ళు మూసుకొని వీళ్ళు పట్ట పగలే స్టార్ట్ చేసేశారు, ఇక్కడ ఒక చిన్న పిల్ల కూడా ఉందిరా చూడండి అని అంటాడు. లిల్లీ నవ్వుతూ ఫ్యామిలీ అంటే ఇలాగే ఉంటుందన్నమాట అని మురిసిపోతుంది. అందరూ కలిసి ఇప్పటి నుండి మనం ఒక రియల్ ఫ్యామిలీ లాగా ఎప్పుడు కలిసే ఉంటాం అని ప్రామిస్ చేసుకుంటారు. జై నియాన్ని అడుగుతాడు నువ్వు నా ఫ్యామిలీగా ఉంటావు కదా అని. హాన్ వెంటనే నియాన్ని తన వైపుకి లాక్కొని హలో నియాన్ మా ఫ్యామిలీ మెంబర్, నువ్వు ఇంకా కలలు కంటూనే ఉండు అని టీస్ చేస్తాడు. అందరూ పగలబడి నవ్వుతారు. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్ ఈ లీ ఫ్యామిలీ స్టోరీ ఎలా ఉందో కమెంట్స్ లో మెన్షన్ చేయండి. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ ఒకవేళ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీకోసం మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు టాటా బై బై.